హలో మై డియర్ హీరోస్! ఎవరైతే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ గురించి కంప్లీట్‌గా నేర్చుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఈ లెక్చర్ నాన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్‌గా ఉంటది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఇక్కడ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! తర్వాత కొన్ని క్వెషన్స్ అనేవి వస్తాను. ఆ క్వెషన్స్ అనేవి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ముందు నువ్వు ఒకసారి ట్రై చేసి, సాల్వ్ చేసి, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూసుకో. ఈ విధంగా నీకు ప్రాక్టీసు అవుతది. అండ్ ఆల్సో నువ్వు ముందుగా ఏదైనా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా సరే నీకు చాలా బాగా హెల్ప్ అవుతది. వితౌట్ ఎనీ డిలే మనం ఏం చేద్దామంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ అసలు ఈ సాలిడ్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి, హూక్స్ లా గురించి, ఎలాస్టిక్ మాడ్యులై గురించి ఇందులో మళ్ళీ 3 రకాలుంటాయి. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి, నెక్స్ట్ పాయిజన్స్ రేషియో గురించి కొన్ని ప్రాబ్లమ్స్ లాస్ట్‌లో వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసుకుంటాం. చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువే ప్రాబ్లమ్సే డిస్కస్ చేసుకుంటాం. నీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేసుకుంటే సరిపోతది. హౌ టు సాల్వ్ అనేది నీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తదన్నమాట. నౌ లెట్స్ సీ దిస్ వన్. సో, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. జనరల్‌గా మనకేం తెలుసు? ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇలా ఒక ఐరన్ రాడ్ అనేది నువ్వు తీసుకున్నావు. ఐరన్ రాడ్ అనేది తీసుకుంటే ఇందులో మాలిక్యూల్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయా? లేదంటే టైట్‌లీ బౌండ్ అయ్యి ఉంటాయా? అవన్నీ టైట్‌లీ బౌండ్ అయ్యి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ప్రతి మాలిక్యూల్ ఏదైతే మాలిక్యూల్ ఉందో ప్రతి మాలిక్యూల్ వేరే వేరే మాలిక్యూల్స్‌తో మనకి టైట్‌లీ బాండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ! ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు గమనిస్తే ఒక స్ప్రింగ్ కనెక్షన్‌లా ఉంది. అవునా? కాదా? ఏంటన్నా ఈ స్ప్రింగ్ కనెక్షను అంటే ఏమి లేదు. ఒకదానికొకటి ఒక బాండ్‌తో ఫోర్స్‌తో అట్రాక్ట్ అయ్యి ఉంది. ఏంటన్నా ఈ ఫోర్స్? ఈ ఫోర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ మాట. ఈ ఫోర్స్ అసలు ఎలా యాక్ట్ చేస్తదన్నా? జాగ్రత్తగా చెప్తున్నాను చూడు. ద ఫోర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు -du/dr. అన్న ఈ యు అంటే ఏంటి? యు ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. యు అంటే ఏంటి నాన్న? యు ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. యు అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. యు అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇది ఏదైతే రాడ్ ఉందో ఎయిదర్ దీన్ని ఇలాగా పుల్ చేయొచ్చు, లేదంటే ఇలా పుల్ చేయొచ్చు, లేదంటే కంప్రెస్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. నేను ఫర్ సపోజ్ నేనేం చేస్తున్నానంటే ఇనీషియల్‌గా మనకి ఫోర్సెస్ ఏమి యాక్ట్ అవ్వట్లేదు. నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పుల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతది? ఈ మాలిక్యూల్స్‌లో ఏం జరుగుద్ది? దానితోటి ఈ ఫార్ములాకి ఏంటి రిలేషను? అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడు. నీకిది 1.5 అయితే 1.5, 2x అయితే 2x. నీ కంఫర్టబుల్‌లో స్పీడ్‌లో పెట్టుకొని చూసుకో. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఇనీషియల్‌గా మనకు మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి? ఇగో ఇదొక మాలిక్యూలు. ఇది ఇంకో మాలిక్యూల్. ఓకే. ఇలా 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ 2 మాలిక్యూల్స్‌ని మనం ఏం చేస్తున్నాం? వాటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్‌ని ఒక స్ప్రింగ్ రూపంలో చూపిస్తున్నాను. ఒక స్ప్రింగ్ రూపంలో చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది స్ప్రింగ్ ఎలా యాక్ట్ అవుతదో ఆ విధంగా ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను ఓకే. ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా! ఈ మాలిక్యూల్స్ నేను పుల్ చేశాను. ఐ హావ్ పుల్డ్. నేను పుల్ చేస్తే అప్పుడేమవుతుంది? ఈ స్ప్రింగ్ అనేది కొంచెం ఎలాంగేట్ అవుతదా? అంటే ఈ మధ్యలో ఉన్న ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతదో దాని రిజెంబలెన్స్ మాట ఇది. ఓకేనా? ఈ స్ప్రింగ్ అనేది ఇలా ఎలాంగేట్ అవుతుంది. అవునా కదా! స్ప్రింగ్ ఎలాంగేట్ అవుతుందంటే దానర్థం ఇనీషియల్‌గా వీటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ పెద్దేం ఉండవు. ఓకే. ఇనీషియల్‌గా వీటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఏం లేదు. ఎప్పుడైతే ఇలా ఎలాంగేట్ చేశానో అప్పుడు కాస్త ఈ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఏమవుతుంది? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూడు డు/డిఆర్ ఉందా? ఆర్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 మాలిక్యూల్స్. ఈ డు/డిఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది కాస్త నీకు ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? చేంజ్ ఏమవుతది? పాజిటివ్ అవుతది. ఇది పాజిటివ్ అవుతుంది. అప్పుడు డు/డిఆర్ పాజిటివ్ అయితే ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు -డు/డిఆర్ కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందన్న? నెగెటివ్ అవుతుంది. ఫోర్స్ నెగెటివ్ ఏం రిప్రజెంట్ చేస్తదన్న? ఫోర్స్ నెగెటివ్ ఏం రిప్రజెంట్ చేస్తదంటే అట్రాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తది. ఏం రిప్రజెంట్ చేస్తది? అట్రాక్షన్. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? అట్రాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ 2 మాలిక్యూల్స్‌ని మనం ఏం చేస్తున్నాం? మనం ఫోర్స్ అప్లై చేసి ఇలా లాగుతున్నాం. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసి లాగుతున్నామో మనకు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. ఈ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ వస్తుందంటే డు/డిఆర్ వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. డు/డిఆర్ వాల్యూ నీకు పాజిటివ్ వస్తుందంటే అక్కడ మనకి ఫోర్స్ అనేది ఏమవుతుంది? నెగెటివ్ అవుతుంది. ఎందుకు? F =-du/dr కాబట్టి.
ఈ నెగెటివ్ ఏం చెప్తదన్నా, ఇది ఎక్కడ నేర్చుకుంటావు అంటే నువ్వు ఎర్లియర్‌గా మెకానిక్స్‌లో నేర్చుకున్నావు దీని గురించి. ఓకే. సో, ఈ మైనస్ అంటే ఏంటన్నా, మైనస్ అంటే ఏంటంటే అట్రాక్షన్‌ని చెప్తుంది. మైనస్ ఏం చెప్తుంది? అట్రాక్షన్‌ని చెప్తుంది. ఓకేనా. సో, అట్రాక్షన్ చెప్తుంది కాబట్టి ఆ మాలిక్యూల్స్ మళ్ళీ తిరిగి అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే ఏం జరుగుతుంది? దీని లోపల ఫోర్స్ అనేది ఏమవుతుంది? ఈ విధంగా లోపలికి యాక్ట్ అవుతుందన్నమాట. యెస్. అంటే తిరిగి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. సో, దిస్ ఈజ్ ఇదేమంటాం మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్ రీస్టోరింగ్ అంటాం. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో, ఇక్కడ నేను పుల్ చేశాను కదా! అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ పుష్ చేశాను అనుకుందాం. ఓకే. అలాగే ఫర్ సపోజ్ నేను పుష్ చేశాను. అప్పుడేం జరుగుతుందో కూడా ఒక్కసారి చూసేద్దాం. ఇదంతా ఏంటి? నేను ఇలా లాగినప్పుడు. అవునా కదా? గుడ్. సో, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇదంతా ఒక పని చేద్దాం. ఒక కేటగరీ కింద ఒక పక్కకు పెట్టేద్దాం. ఓకే ఫైన్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఓకే. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా కంప్రెస్ చేస్తున్నాను. అప్పుడేమవుతుందో కూడా చూసేద్దాం. సో, ఇనీషియల్‌గా ఎలా ఉంది? ఇనీషియల్‌గా ఇలా ఉంది. ఓకే. ఇనీషియల్‌గా ఇలా ఉంది. బట్ తర్వాత ఏం చేశాను? తర్వాత నేను కంప్రెస్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను? కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేసిన వెంటనే ఒక స్ప్రింగ్ ఎలా కంప్రెస్ అవుతదో ఆ విధంగా ఇది చాలా దగ్గరికి కంప్రెస్ అయిపోద్ది. అలా కంప్రెస్ అయిపోతే ఏమవుతుంది? ఫోర్స్ అనేది అవుట్‌వర్డ్ యాక్ట్ అవుతది. అవునా కదా? సో, ఇక్కడ ఏమవుతుంది? రీస్టోరింగ్ ఫోర్స్ అనేది అవుట్‌వర్డ్ యాక్ట్ అవుతుంది. సో, ఇది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. ఇది మళ్ళీ ఏమవుతుందన్న ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే du/dr వాల్యూ ఏమవుతుంది? du వాల్యూ తగ్గుతుంది. du/dr వాల్యూ కాస్త ఏమవుతుంది? నీకు నెగెటివ్ అవుతుంది. du/dr వాల్యూ నీకు నెగెటివ్ అవుతుంటే అప్పుడేమవుతుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఎందుకన్నా ఫోర్స్ పాజిటివ్ అవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ నీకేమవుతుంది? ప్లస్ అవుతది కదా! సో, ఫోర్స్ నీకేమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఇది జస్ట్ నీ అండర్‌స్టాండింగ్‌కి ఫార్ములా మళ్ళీ మనం సెకండరీ దాంట్లో మళ్ళీ నేర్చుకుంటాం. సో, జాగ్రత్తగా విను. సో, ఫోర్స్ కాస్త నీకేమవుతుంది? పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఏం రిప్రజెంట్ చేస్తదన్న? పాజిటివ్ వచ్చేటప్పుడు నీకు ఏం రిప్రజెంట్ చేస్తదంటే రిపల్‌ని రిప్రజెంట్ చేస్తది. రిపల్ చేస్తదని. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా నేర్చుకుంటున్నాం మాట. సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే నీకు ఒక కేస్ చెప్పాను. రాడ్ అనేది ఇలా ఎలాంగేట్ అవ్వడం. ఈ కేస్ ఏంటి? రాడ్ అనేది కంప్రెస్ అవ్వడం. ఈ కేస్ ఏంటన్నా? రాడ్ అనేది కంప్రెస్ అవ్వడం మాట. ఓకేనా? సో, మనం ఒక రాడ్ తీసుకుంటున్నాం. రాడ్‌ని మనం ఏం చేస్తున్నాం? కంప్రెస్ చేస్తున్నాం. ఇలా ఒక రాడ్ తీసుకున్నాం. దీన్ని మనం ఈ డైరెక్షన్‌లోని, నెక్స్ట్ ఈ డైరెక్షన్‌లోని మనం ఇలా కంప్రెస్ చేస్తుంటే ఇది కనపడుతుంది. ఎలాంగేట్ చేస్తుంటే ఇది కనపడుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా ఉంది. ఓకే. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ లెట్స్ సీ అబౌట్ ద గ్రాఫ్. ఇప్పుడు ఇదేదైతే ఉందో దీన్ని ఒక గ్రాఫికల్ రూపంలో మనం రిప్రజెంట్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఇలా గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఓకే. దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ వాట్? ఎఫ్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను? ఫోర్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్ అనేది తీసుకుంటున్నాను. యెస్. సో, ఇక్కడ ఏమవుతుంది? నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఓకే. సో, ఈ పొటెన్షియల్ ఎనర్జీ నీకు ఇనీషియల్‌గా వచ్చేటప్పటికి ఏంటి? చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఫైన్. గుడ్. ఈ విధంగా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆర్ నాట్. ఏంటిది? ఆర్ నాట్. ఇది ఆర్ నాట్ మాట. ఓకే. దిస్ ఈజ్ ఆర్ నాట్. ఇప్పుడేమవుతుంది? నేను ఎప్పుడైతే మాలిక్యూల్స్‌ని ఇలా పుల్ చేస్తున్నానో, ఈ ఆర్ అంటే ఆ 2 మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా! ఆ 2 మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే, అప్పుడు మనకి du/dr వాల్యూ ఏమవుతుంది? du/dr వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఆర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే, ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. ఆర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఆర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే du/dr వాల్యూ ఏమవుతుంది నీకు? ఓకే. సో, ఇట్ ఈస్ బికమింగ్ వాట్? పాజిటివ్ అవుతుంది. సో, ఇట్ ఈస్ బికమింగ్ వాట్? పాజిటివ్. లేపోతే ఇదే గ్రాఫ్‌ను పొటెన్షియల్ ఎనర్జీ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ ఇది బై అనుకుంటారేమో. ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో, ఇది ఫోర్స్‌కి తీసుకోవచ్చు. లేదంటే ఒక నిమిషం ఆగండి. లేకపోతే డైరెక్ట్‌గా పొటెన్షియల్ ఎనర్జీయే తీసేసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీయే తీసేసాం. సో, పొటెన్షియల్ ఎనర్జీ du/dr వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ వస్తుంది. సో, అన్న ఎందుకు పాజిటివ్ వస్తుంది? స్లోప్ తీసుకోరా? ఇక్కడ చూడు ఒక టాంజెంట్ డ్రా చేయి. ఇక్కడ ఒక టాంజెంట్ ఇలా డ్రా చేయి. టాంజెంట్ డ్రా చేసావనుకో, నువ్వు ఆర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టాంజెంట్ చూసుకుంటే నీకు టాంజెంట్ యాంగిల్ ఇక్కడ ఎంత వస్తుంది? యాంగిల్ నీకు లెస్ థాన్ 90 వస్తుంది. లెస్ థాన్ 90 ఏంటి? పాజిటివ్ కదా! చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, బీ పేషెన్స్ మా. ఓకే. సో, లెస్ థాన్ 90 కాబట్టి అది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓకే. సో, పాజిటివ్ అయింది. సో, ఇప్పుడు du/dr వాల్యూ నీకు పాజిటివ్ అయింది కాబట్టి ఫోర్స్ వాల్యూ ఏమవుతుంది నీకు? నెగెటివ్ అవుతుంది. ఫోర్స్ నెగెటివ్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తదని చెప్పేసన్నాను? అట్రాక్షన్.
ఫోర్స్ నెగెటివ్ అయితే నీకు ఏం రిప్రజెంట్ చేస్తదను? అట్రాక్షన్. వేర్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ నాట్. సో, ఆర్ నాట్ కన్నా ఆర్ వాల్యూ ఎక్కువుంది. అప్పుడే ఆ టైంలో ఏం జరుగుతుందని చెప్పేసను. ఇప్పుడు ఆర్ వాల్యూ ఆర్ నాట్ కన్నా తక్కువుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ నాట్ ఉంటే ఏం జరుగుతుంది? వెరీ మచ్ సిమిలర్. ఇక్కడ du/dr వాల్యూ ఏమవుతుందో చూడు. ఓకే. లెట్స్ సీ అబౌట్ ద du/dr వాల్యూ. ఇదే కదా du/dr వాల్యూ. ఇక్కడ స్లోప్ డ్రా చేయి. స్లోప్ అనేది నీకు ఇక్కడ ఎంతొస్తుంది? స్లోప్ అనేది నీకు మోర్ దాన్ 180 వస్తుంది. మోర్ దాన్ 180 వస్తే దాని అర్థం మోర్ దాన్ 90 వస్తుంది. మోర్ దాన్ 90 వస్తే దాని అర్థం ఏంటి? స్లోప్ నెగెటివ్. సో, అంటే du/dr వాల్యూ నీకేమొస్తుంది? ఇట్ ఈస్ బికమింగ్ నెగెటివ్ మాట. ఓకే. ఇట్ ఈస్ బికమింగ్ నెగెటివ్. du/dr వాల్యూ నెగెటివ్ అయితే మనకు ఫోర్స్ ఫార్ములా ఏం తెలుసు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? మైనస్ du/dr. ఇదే కదా మనకు తెలిసింది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ du/dr. ఇప్పుడు అది ఈ పార్ట్ అంతా నెగెటివ్ అయింది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. దేర్‌ఫోర్ దట్ ఇంప్లైస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వస్తుంది. ఫోర్స్ పాజిటివ్ అవుతుందంటే అది ఏమవుతుంది? అది కాస్త రిపెల్ అవుతది. ఓకే. ఫోర్స్ పాజిటివ్ అంటే విచ్ రిప్రజెంట్స్ వాట్? రిపెల్. సో, ఈ విధంగా నువ్వు యూఆర్ గ్రాఫ్‌ని నువ్వు రిప్రజెంట్ చేసుకుంటా వచ్చావు. ఓకే. గాట్ ఇట్. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ డిస్కస్ అబౌట్ ద మెటీరియల్స్. ఓకే. సో, మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే పర్ఫెక్ట్‌లీ రిజిడ్ బాడీ. పర్ఫెక్ట్‌లీ రిజిడ్ బాడీ అంటే ఏంటన్నా? రిజిడ్ బాడీ అని చెప్పి చాప్టర్‌లో చాలా సార్లు వింటాము. రిజిడ్ బాడీ అంటే ఏంటన్నా? దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో, రిజిడ్ బాడీ అంటే ఫర్ సపోజ్ ఇందాక అనుకున్నాం కదా! ఒక రాడ్ తీసుకుందామని. అలా ఒక రాడ్‌లో చాలా చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇందులో ఒక 2 మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో, హియర్ వి హావ్ 1 మాలిక్యూల్. ఇక్కడేమో ఇంకో మాలిక్యూల్ అని చెప్పేసి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు బయట నుంచి నువ్వు ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నావు. బయట నుంచి ఒక ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నావు. ఓకే. సో, ఇదొక ఈక్విలిబ్రియం కండిషన్‌లో ఉంది. బయట నుంచి ఒక ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం చేస్తున్నామంటే సో, లెట్స్ కన్సిడర్ ఆపోజిట్ ఇలా ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ఫోర్సెస్ ఓకే. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ఫోర్సెస్ ఆర్ నాట్ చేంజింగ్. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ చేంజింగ్. సో, నువ్వు ఇక్కడ ఏదైతే ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ తీసుకున్నావో, నో మ్యాటర్ ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే, ఈ రెండిటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో, ఇలా చేంజ్ అవ్వకపోతే అప్పుడు నువ్వేమంటావు? దిస్ ఈస్ ఎ రిజిడ్ బాడీ అని చెప్పేసి అంటావు. దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ ఏ రిజిడ్ బాడీ. అంటే ఏంటన్నా? రిజిడ్ బాడీ అంటే ఏంటంటే, అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని. చాలా రిజిడ్‌గా ఉంటదని. అర్థమైందా? నువ్వు ఎంత కంప్రెస్ చేసినా సరే, వాటి షేప్ అనేది చేంజ్ అవ్వదు. నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే, షేప్ అనేది చేంజ్ అవ్వదు. అటువంటి బాడీని మనం ఏమంటాం? రిజిడ్ బాడీ అని చెప్పేసని అంటాము. సో, ఈ రిజిడ్ బాడీ ఉంది కదా! ఈ రిజిడ్ బాడీలో ఆ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది జరగదనమాట. బట్ ఇన్ రియాలిటీలో చూసుకుంటే ఏది పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ కాదు. ఇన్ యూనివర్స్‌లో చూసుకుంటే ఏది అంత పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ కాదు. ఎంతో కొంత నీకు అక్కడైతే చేంజ్ అయితే కనబడతదనమాట. సో, ఇన్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏది రిజిడ్ బాడీ కాదు. ఓకేనా? సో, ఇన్ రియాలిటీ‌గా చూసుకుంటే ఏది రిజిడ్ బాడీ కాదు. ప్రతీదీ మనకి ఏమవుతుంది? వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతది. సో, ద సెపరేషన్ బిట్వీన్ ఓకే. ఇక్కడ పాయింట్ రాద్దాం. ఓకే. ద separation between any two molecules okay, the separation between any two molecules okay remains constant no matter how much okay no matter how much force we apply ఓకే. సో, ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే, స్టిల్ నీకు దాని మధ్యలో ఉన్న వాటి మధ్యలో ఉన్న సెపరేషన్ ఉన్న డిస్టెన్స్ అయితే మాత్రం చేంజ్ అవ్వదు అని చెప్పేసని అంటున్నా. క్లియర్ అయిందా? సో, బట్ ఇన్ రియాలిటీలో చూసుకుంటే ఏమవుతుంది? ఇన్ రియాలిటీ చూసుకుంటే బట్ నో బాడీ ఈజ్ ఏ పర్ఫెక్ట్‌లీ రిజిడ్ బాడీ మాట. ఇన్ రియాలిటీ చూసుకుంటే ప్రతి బాడీ ఎంతో కొంత డిఫార్మేషన్ అనేది కనబడతా ఉంటదన్నమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ వాట్ రిజిడ్ బాడీ. నువ్వు ఎప్పుడైనా రిజిడ్ బాడీ అంటే నువ్వేం అర్థం చేసుకోవాలి? దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే వాటి మధ్యలో ఉన్న మాలిక్యూల్స్ అంటే వాటికున్న కాన్ఫిగరేషన్ షేప్ అయితే మాత్రం చేంజ్ అవ్వదని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో, దట్ టైప్ ఆఫ్ బాడీ వి కాల్ ఇట్ యాస్ వాట్? రిజిడ్ బాడీ. దాన్ని మనం ఏమంటాము? రిజిడ్ బాడీ అని చెప్పేసి అంటాం మాట. ఓకేనా? గుడ్.
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ. అన్న ఏంటి ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ వచ్చేటప్పటికి ఏంటన్నా, ఈ వర్డ్స్ ఎలాస్టిసిటీ అనే వర్డ్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏంటన్నా ఎలాస్టిసిటీ అంటే? ఎలాస్టిసిటీ అంటే నీకు రబ్బర్ బ్యాండ్ తెలుసు కదా! వెరీ గుడ్. రబ్బర్ బ్యాండ్ తెలుసు. నువ్వు రబ్బర్ బ్యాండ్‌ని ఇలా లాగిన వెంటనే, వదిలిన వెంటనే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్‌కి వచ్చేస్తుంది. అవునా కదా? సో, మెటీరియల్స్‌కి ఇలాగా ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది డీఫార్మ్ అయ్యి, మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంటే, దాన్ని మనం ఏమంటాం అంటే ఎలాస్టిక్ నేచర్ అని చెప్పేసని అంటాం. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం? ఎలాస్టిక్ నేచర్ అని చెప్పేసి అంటాం. బట్ ప్లాస్టిసిటీ వచ్చేటప్పటికి ఏంటి? నువ్వు ఫోర్స్ అప్లై చేస్తుంటే, అది ఎక్కువ డీఫార్మ్ అయిపోతుంది. అర్థమైందా? అంటే ఫర్ సపోజ్ బబుల్ గమ్ ఉంటుంది. బబుల్ గమ్ నువ్వు ఇలా అన్న వెంటనే ఏమవుతుంది? సాగిపోతుంది. వదిలితే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి వత్తదా? రాదు కదా! సో, దానికి మనం ప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ అనేది ఉంది. సో, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మెటీరియల్ మాట. ఓకే. సో, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఓకే. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఎలాస్టిసిటీ. సో, ఎలాస్టిసిటీని మనం ఎలా డిఫైన్ చేద్దాం? ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ ఓకే. ద ప్రాపర్టీ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ ఓకే. విచ్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. విచ్ రీగెయిన్స్ its original shape okay, which regains its original shape లేకపోతే ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అని చెప్పి రాద్దాం. ఒరిజినల్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటన్నా? కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు, లెంత్ బ్రెత్ అదంతా ఏదైతే ఒరిజినల్గా ఉందో అదంతా ఒరిజినల్గా మళ్ళీ తిరిగి అదే డైమెన్షన్స్లోకి వస్తే దాన్ని మనం ఏమంటాం? ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం స్టీల్, రబ్బర్ ఇవి తీసుకోవచ్చు మాట. ఓకే. యెస్. సో, స్టీలు, రబ్బర్‌గా అలా ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే. ఫైన్. వాటికి ఏ నేచర్ ఉంది? మనకి వి హావ్ ద ఎలాస్టిక్ నేచర్. స్టీల్ ఉందనుకో, స్టీల్ కూడా అంతే. నువ్వు పుల్ చేస్తే మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి రావడానికి ట్రై చేస్తది. అన్న అది రబ్బర్ బ్యాండ్‌లాగా సాగదు కదా! రబ్బర్ బ్యాండ్‌లా సాగదు. బట్ ఏంటంటే అది కూడా ఎంతో కొంత ఎలాంగేట్ అవుతది నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే. వదిలితే మళ్ళీ తిరిగి రీగెయిన్ ఒరిజినల్ పొజిషన్‌లోకి వస్తదన్నమాట. దట్ హావ్ దట్ క్యాపబిలిటీ. చెప్తాను. దాని మీద ఒక క్వెషన్ ఉంటది. బావుంటది చూద్ది గాని. నెక్స్ట్ వాట్ వి హావ్? ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే ఏంటి? ఓకే. సో, ఇప్పుడు దానికి ఆపోజిటే కదా ప్లాసిటీ అంటే విచ్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ కాన్ఫిగరేషన్. అవునా? సో, ఏం రాద్దాం ఎగ్జాంపుల్ ఓకే. డెఫినిషన్ ఏం రాద్దాం? ద సేమ్ థింగ్ విచ్ డు నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ద ప్రాపర్టీ ఓకే ఆఫ్ మెటీరియల్ ఓకే ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫోర్స్. యాక్చువల్లీ అది రాయాలి ఇలా. ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫోర్స్ అని రాయాలి. రాసేద్దాం. ఓకే. సో, ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ force after removal of force after removal of force okay. So which okay cannot regain which cannot regain its original configuration ఒరిజినల్ కాన్ఫిగరేషన్ ఓకే. సో, ఈ విధంగా చెప్తున్నాం అన్నమాట. ఓకే. ఫైన్. మరి ఎగ్జాంపుల్ ఏంటన్నా? ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మనం ఏం రాసుకున్నాం? చూయింగ్ గమ్ కింద రాసుకోవచ్చు కదా! సో, చూయింగ్ గమ్ లేదా ఇంకోటి ఉంటది షోల్డరింగ్ రాడ్ అని చెప్పేసి ఉంటది. షోల్డరింగ్ రాడ్. ఓకే. సోల్డరింగ్ రాడ్. సో, సోల్డరింగ్ రాడ్ అని చెప్పేసి ఉంది. సో, ఈ 2 మెటీరియల్స్‌ని మనం చూసుకోవచ్చు మాట. ఓకే. యెస్. దీన్ని మనం ప్లాస్టిసిటీ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎలాస్టిసిటీ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం మాట. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అని చెప్పేసాను కదా! దాని గురించి చూద్దాం. ఈజ్ రబ్బర్ అండ్ స్టీల్ విచ్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ అని చెప్పేసి అంటున్నారు. విచ్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ అని చెప్పేసి అంటున్నారు. మనకి ఎలాస్టిక్ అంటే రబ్బర్ బ్యాండ్ బాగా సాగుద్ది కాబట్టి అందరూ రబ్బర్ బ్యాండ్ బాగా ఎలాస్టిక్ అని చెప్పేసి అనుకుంటారు. కాదు. జాగ్రత్తగా విను. విచ్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ అంటే దేనికి మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ఉన్న ఎక్కువ
ఆ ప్రాపర్టీ దేనికి ఎక్కువ ఉంటదని జెప్పేసి అంటున్నారన్నమాట. అర్థమైందా? సో, రబ్బర్ బ్యాండ్ నీకు ఫిజికల్‌గా సాగుతుంది అనేది నీకు కనబడుతుంది అంతే. సో, ఎక్కువ సాగితే ఎక్కువ ఎలాస్టిసిటీ అని నేను అనలేదే. నేనేమన్నాను, ఏదైతే ఒరిజినల్ పొజిషన్‌లోకి వస్తాదో దాన్ని నేనేమన్నాను దట్ వి కాల్ ఇట్ యాస్ వాట్? దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ మోర్ ఎలాస్టిసిటీ నేచర్ అని చెప్పేసి అన్నాను. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి స్టీల్ అనే దానికి మనకి ఎక్కువ ఎలాస్టిసిటీ నేచర్ అనేది ఉంటది. స్టీల్ అనే దానికి ఎక్కువ ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట కంపేర్ టు ద రబ్బర్. అర్థమైందా? సో, అందుకోసం అని చెప్పేసి వి కాల్ ఇట్ యాస్ వాట్? స్టీల్ ఈస్ మోర్ ఎలాస్టిక్. సో, ఇక్కడ చూసుకుంటే మనం స్టీల్ ఈస్ మోర్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఇన్ నేచర్ కంపేర్డ్ టు ఓకే. రబ్బర్. కంపేర్ టు రబ్బర్. రబ్బర్‌తో పోలిస్తే మనకి స్టీల్‌కి మోర్ ఎలాస్టిక్ నేచర్ అయితే ఉంది. ఓకే. విచ్ మీన్స్ ద స్టీల్ విల్ కమ్ బ్యాక్ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అనమాట. అర్థమైందా? సో, స్టీల్ అనేది మనకి ఒరిజినల్ పొజిషన్‌లోకి రాగలుగుతది కంపేర్ టు ద రబ్బర్‌తో పోలిస్తే. నౌ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాను. అదే ఏంటంటే డీఫార్మింగ్ ఫోర్సు, రీస్టోరింగ్ ఫోర్స్. అన్న ఏంటి డీఫార్మింగ్ ఫోర్సు, రీస్టోరింగ్ ఫోర్స్ అంటే జాగ్రత్తగా చెప్తున్నాను విను. జనరల్‌గా ఏం చేస్తాం? ఒక మెటీరియల్ ఎలా తీసుకుంటున్నాం. అవునా? ఒక మెటీరియల్ ఎలా తీసుకుంటున్నాం. ఈ మెటీరియల్ ఎలా తీసుకున్నప్పుడు మనకి ఈ మధ్య ఇక్కడ ఏముంటాయన్నాను మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయన్నాను వాటి మధ్యలో ఒక ఫోర్స్ అనేది ఉంటదని చెప్పేసాను. దేర్ ఈస్ ఎ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐయామ్ అప్లయింగ్ ఏ ఫోర్స్. నేను అక్కడ ఏం చేస్తున్నాను ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నానో ఓకే. ఐయామ్ అప్లయింగ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ హియర్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశానో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓకే. సో, దేర్ ఈస్ ఏ ఇంక్రీజ్ ఇన్ షేప్. షేప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇది ఒక నిమిషం అండి. ఏ తల వచ్చేసింది. ఒక నిమిషం. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది? ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఓకే. సో, ఇక్కడ షేప్ అనేది ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అవుతది. అవునా కదా? షేప్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ షేప్. సో, ఈ షేప్ దేనివల్ల చేంజ్ అయింది? నువ్వు అప్లై చేసిన ఫోర్స్ వల్ల చేంజ్ అయింది. సో, దీన్నే మనం ఏమంటాం అంటే డీఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం? డీఫార్మింగ్ ఫోర్స్. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ చేంజెస్ ద సైజ్ ఆర్ షేప్ ఆర్ బోత్ ఆఫ్ ఎ బాడీ వితౌట్ మూవింగ్ వితౌట్ మూవింగ్ ఇట్ యాస్ ఎ హోల్. అది మొత్తాన్ని మూవ్ చేయకుండా అదేం చేస్తుందంటే వాటి యొక్క షేప్‌ని చేంజ్ అయిపోతుంది. సో, వాటి యొక్క షేప్‌ని చేంజ్ అయిపోతుంది. లేదంటే సైజ్‌ని చేంజ్ చేస్తుంది. సో, ఇటువంటి బాడీని మనం ఏమంటామంటే దట్ బాడీ వి కాల్ ఇట్ యాస్ వాట్? సో, దట్ టైప్ ఆఫ్ ఫోర్స్ దట్ వి ఆర్ అప్లయింగ్ దేర్ దట్ వి కాల్ ఇట్ యాస్ వాట్? డీఫార్మింగ్ ఫోర్స్. దాన్నే మనం ఏమంటాము? డీఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. సో, ఇక్కడ ఏం గమనించుకోవాలి? వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఎ ఫోర్స్ హియర్ ద షేప్ ఆఫ్ ద బాడీ ఈస్ చేంజింగ్ హియర్. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావో అక్కడ ఏమవుతుంది? షేప్ ఆఫ్ ద బాడీ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే షేప్ ఆఫ్ ద బాడీ చేంజ్ అవుతుందో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా! ఈ మాలిక్యూల్స్‌లో మనకేమవుతుంది ఇక్కడ ఎలాంగేట్ అవుతుంది కాబట్టి సో, దేర్ విల్ బి ఎ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ దేర్. ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. సో, దేర్ ఈస్ ఎ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ దేర్. ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా! దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. సో హ్మ్. సో, ఇక్కడ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అదేంటి రీట్రేసింగ్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అని చెప్పేసాను. ఇక్కడ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అది తిరిగి మళ్ళీ ఒరిజినల్ కాన్ఫిగరేషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసని అంటాము. ఇదేంటిది? నువ్వు అప్లై చేసిన ఫోర్సు ఉంది కదా! సో, ఇది ఇలా లాగుతున్నంత సేపు అక్కడ ఏమవుతుందంటే లోపల మాలిక్యూల్స్‌లో రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. లోపల ఏం జరుగుతుంది? రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. నీకు ఫస్ట్ ఏం డెవలప్ అయింది? నీకు ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, నీకు షేప్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే మనకి తర్వాత స్ట్రెయిన్ ఫస్టా? స్ట్రెస్ ఫస్టా? అని క్వెషన్ ఉంటది. సో, నువ్వు చూసుకుంటే ఇక్కడ నీకు స్ట్రెయిన్ ఫస్ట్ నీకు షేప్ చేంజ్ అవుతుంది. అలా షేప్ చేంజ్ అవ్వడంతోటే కదా నీకు లోపల స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ విధంగా తెలుస్తదనమాట. సో, స్ట్రెస్, స్ట్రెయిన్ గురించి అప్‌కమింగ్ డిస్కస్ చేసుకోబోతాం. బట్ ఈ పాయింట్ అయితే మాత్రం గుర్తుపెట్టుకో. సో, నువ్వైతే మాత్రం ఇలా పుల్ చేస్తున్నావు. పుల్ చేస్తుంటే షేప్ అయితే చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే షేప్ అయితే చేంజ్ అవుతుందో అప్పుడు ఇంటర్నల్ మాలిక్యూల్స్ ఏయైతే ఉన్నాయో వాటిలో ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అది తిరిగి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. సో, తిరిగి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో, దేర్ ఈస్ థిస్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ విచ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. విచ్ ఈస్ ట్రైయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్.
ఒరిజినల్ పొజిషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది కదా! ఫోర్స్‌ని మనం ఏమంటామంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాము. దీన్ని మనం ఏమంటాం? డీఫార్మింగ్ ఫోర్స్ అంటాము. సో ఇక్కడ చూడండి. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది ఆల్రెడీ చెప్పాం కదా! ద ఇంటర్నల్ ఫోర్స్ విచ్ రీస్టోర్స్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బాడీ వెన్ డిఫార్మేషన్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్. ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేసావో అప్పుడు అది ఒరిజినల్ పొజిషన్‌లో రావడానికి ట్రై చేస్తుంది కదా! సో, అప్పుడు యాక్ట్ అయ్యే ఫోర్స్‌ని మనం ఏమంటాం? రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసని అంటాము. బట్ నువ్వు పుల్ చేసినంత సేపు అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్ట్ అవుతానే ఉంటదది. సో, దీన్ని మనం ఏమంటాం? రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పేసని అంటాంమాట. క్లియర్ అయిందా? సో, దిస్ ఈస్ వాట్ ద ఇంటర్నల్ ఫోర్స్ విచ్ రీస్టోర్స్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎ బాడీ వెన్ ద డిఫార్మింగ్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్. ఎప్పుడైతే ఫోర్స్ రిమూవ్ చేసావో అప్పుడు స్టిల్ ఈ రిస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. సో, ఈ డిఫార్మింగ్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద బాడీ మాట. ఇట్ ఈస్ చేంజింగ్ వాట్? షేప్ ఆఫ్ ద బాడీ. క్లియర్ అయిందా? ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకెళ్దాం. ఆ! ఇప్పుడు మనకు ఒక టర్మ్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రెస్. స్ట్రెస్ అని చెప్పేసాం. ఇదేంటిది? ద రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ బాడీ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రెస్. సో, రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ఏమంటాము? స్ట్రెస్ అని చెప్పేసని అంటామంట. సో, అంటే ఏంటన్నా? అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ యామ్ టేకింగ్ ఏ రాడ్ లైక్ థిస్. ఇలా ఒక రాడ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇలా రాడ్ అనేది తీసుకుంటే దీని మీద ఏం జరుగుతుంది? నేను బయట నుంచి ఇలాగా నేనేంటంటే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. ఐ యామ్ అప్లయింగ్ ద ఫోర్స్ హియర్. ఈ ఫోర్స్‌ని మనం ఏమంటాం? దిస్ ఫోర్స్ వి కాల్ ఇట్ యాస్ ఎ డీఫార్మింగ్ ఫోర్స్. దాన్ని మనం ఏమంటాము? డీఫార్మింగ్ ఫోర్స్ అని చెప్పేసని అంటాము. సో, ఎప్పుడైతే ఈ డీఫార్మింగ్ ఫోర్స్ అప్లై అవుతుందో, అప్పుడు లోపల ఏం జరుగుతుందన్నాను? లోపల మనకి రీస్టోరింగ్ ఫోర్స్ అనేది జరుగుతది. రీస్టోరింగ్ ఫోర్స్ అనేది లోపల మాలిక్యూల్స్‌లో అప్లై అవుతది. అవునా? యెస్. సో, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటంట? స్ట్రెస్ అంటే ఏంటంటే, సో, స్ట్రెస్ ఫార్ములా ఏంటన్నా? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. రీస్టోరింగ్ ఫోర్స్ ఏదైతే ఎఫ్ రీస్టోరింగ్ ఉందో, రీస్టోరింగ్ ఫోర్స్ ఈ ఫోర్స్ కాదు రీస్టోరింగ్ ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ ఏ రీస్టోరింగ్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. దీన్ని మనం ఏమంటాం? దిస్ వి కాల్ ఇట్ యాస్ ఏ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. దీన్నే మనం ఏమంటాం? స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. సో, రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఏం చెప్తుంది? పర్ యూనిట్ ఏరియాలో రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? దాన్నే మనం స్ట్రెస్ అని చెప్పేసి అంటున్నాము. క్లియర్ అయిందా? సో, దీన్నే మనం ఏమంటున్నాం? స్ట్రెస్ అని చెప్పేసి అంటున్నాం. యూనిట్స్, డైమెన్షన్స్, ఫార్ములాస్ గురించి రాసుకుందాం. ఓకే. లెట్స్ సీ దిస్ వన్. ఓకే. యూనిట్. యూనిట్ వచ్చేటప్పటికి ఏంటన్నా? యూనిట్ వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వే చెప్పు యూనిట్ ఏమవుతుంది? సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫోర్స్ ఉంది. ఫోర్స్ ఉంటే ఇది ఏమవుతుంది? న్యూటన్ అవుతది. ఏరియా ఉంది. ఏరియా ఉంటే మనకి ఏమవుతుంది? మీటర్ స్క్వేర్ అవుతుంది. సో, దిస్ వి విల్ గెట్ ఇట్ యాస్ వాట్? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది మనకి ఏమవుతుందన్న? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా గురించి కూడా చూద్దాం. ఓకే. సో, డైమెన్షనల్ ఫార్ములా వచ్చేటప్పటికి ఏంటంటే, డైమెన్షనల్ ఫార్ములా విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? నీకు ఆల్రెడీ ఫోర్స్‌కి డైమెన్షనల్ ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 ఇదే కదా నీకు తెలుసు. డివైడెడ్ బై ఏరియా అంటే ఏం తెలుసు? ఏరియా అంటే ఎల్ స్క్వేర్. సో, దీని నుంచి నీకు డైమెన్షనల్ ఫార్ములా ఎలా వస్తుంది? ఎల్ స్క్వేర్. దీని నుంచి డైమెన్షనల్ ఫార్ములా ఎలా వస్తుంది? సో, ఎం పవర్ 1, ఎల్ పవర్ -1 2 ఉంది పైకొస్తే -1 అవుతుంది. సో, అండ్ టీ పవర్ -2 ఇది దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. క్లియర్ అయిందా? హ్మ్. ఓకే. సో, ఇప్పుడొక క్లారిటీ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఎంతైతే రీస్టోరింగ్ ఫోర్స్ అప్లై అవుతుందో, అంతే ఇక్కడ ఫోర్స్ కూడా అప్లై అవుతది. వెన్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? సో, అట్ ఈక్విలిబ్రియం ఇప్పుడు మరి మనం లోపల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో నేను మెషర్ చేయలేను. మాలిక్యూల్స్ మధ్య లోపల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో నాకు తెలీదు. బట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నానో నాకు తెలుసు. ఎందుకంటే నేను వెయిట్ హ్యాంగ్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను కాబట్టి నాకు తెలుస్తది. సో, రీస్టోరింగ్ ఫోర్స్ ఇప్పుడు ఏం అవుతుంది? అట్ ఈక్విలిబ్రియం. మరి అది ఎలా కాలిక్యులేట్ చేయాలి? అట్ ఈక్విలిబ్రియం. అట్ ఈక్విలిబ్రియం ఇదేమవుతుందంటే ద ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఓకే. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అక్కడ యాక్ట్ అవుతుందో విచ్ ఈస్ ఈక్వల్ టు ద రీస్టోరింగ్ ఫోర్స్ మాట. సో, అదేమవుతుందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద రీస్టోరింగ్ ఫోర్స్ మాట. క్లియర్ అయిందా? ఎంతైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది అక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే. ఫైన్. ఇది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గుడ్. ఓకే. సో, ఇది రీస్టోరింగ్ ఫోర్స్. ఇప్పుడు ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఇక్కడ యేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రీస్టోరింగ్ ఫోర్స్ కావాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో చూసుకుంటే సరిపోతది. నెక్స్ట్ ఓకే. సో, ఇది ఉంటదన్నమాట. ఇంకా ఇందులో టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఇది స్కేలార్ క్వాంటిటీయా? వెక్టార్ క్వాంటిటీయా? గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే ఇది టెన్సార్ క్వాంటిటీ. టెన్సార్ క్వాంటిటీ అంటే ఏంటి? టెన్సార్ క్వాంటిటీ అంటే ఏంటంటే నువ్వు తీసుకున్న డైరెక్షన్ బట్టి దాని యొక్క స్ట్రెస్ వాల్యూ అనేది స్ట్రెస్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతా ఉంటది. సో, ఇక్కడ మనం స్ట్రెస్ ఇలా కాలిక్యులేట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నువ్వు ఏరియా ఇలా తీసుకున్నావు అనుకో, అక్కడ ఇంకో స్ట్రెస్ ఉంటది. ఏరియా ఇలా తీసుకున్నావు అనుకో, ఇంకో స్ట్రెస్ ఉంటది. సో, నేను చెప్పాలనుకునేది ఏంటంటే స్ట్రెస్ అనేది టెన్సార్ క్వాంటిటీ మాట. సో, అది తీసుకున్న మనం ఎలా అయితే తీసుకున్నామో దాన్ని బట్టి చేంజ్ అవుతా ఉంటది. ఓకే. ఫైన్.
సో, ఎలా అయితే తీసుకున్నారో దాన్ని బట్టి చేంజ్ అవుతది అంటున్నారు. దాన్ని టెన్సర్ క్వాంటిటీ అంటున్నారు. బట్ మన సిలబస్‌లో వచ్చినప్పుడు స్కేలార్ అంటున్నారు కదా! అవును. యాస్ పర్ అవర్ సిలబస్ వి కాల్ ఇట్ యాస్ ఏ వి కాల్ ఇట్ యాస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అదేంటిది టెన్సర్ క్వాంటిటీ మాట. ఓకేనా? మన సిలబస్ ప్రకారం దాన్ని మనం ఏమని చెప్తాము? మనం స్కేలార్ క్వాంటిటీ అని చెప్తాము. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఇందులో మనం టైప్స్ చూసుకుందాం. ఓకే. టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ గురించి చూసుకుందాం. లెట్స్ సీ ద టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ నాను. ఓకే. సో, టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి చూద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే, దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. నార్మల్ స్ట్రెస్. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం గదా! ఏమని? సో, నార్మల్ స్ట్రెస్‌లో మళ్ళీ మనకి 2 రకాలుంటాయి. ఒకటొచ్చేటప్పటికి ఏంటంటే ఓకే. సో, కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెస్. ఓకే. టెన్సైల్ స్ట్రెస్ ఇంకోటేంటి? కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ అనేదుంటది. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అనేదుంటది. ఏముంటది నాన్న? వాల్యూమెట్రిక్ స్ట్రెస్. చెప్తాను దీని గురించి డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. వాల్యూమెట్రిక్ స్ట్రెస్. ఓకే. థర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే, షియర్ స్ట్రెస్. థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి? షియర్ స్ట్రెస్. సో, ఇలా నార్మల్ స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, నార్మల్ స్ట్రెస్‌లో 2 రకాలున్నాయి. టెన్సైల్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ అని చెప్పేసి మనకున్నాయి. వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో, ఒక్కో దాని గురించి మనం డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ నార్మల్ స్ట్రెస్‌లో అదే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని చెప్పేసాం కదా! సో, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఫర్ సపోజ్ మనం ఇలా తీసుకున్నాం. టెన్సైల్ స్ట్రెస్ అంటే నువ్వు ఇలా పుల్ చేయడం. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏం లేదు. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే నువ్వు కంప్రెస్ చేయడం మాట. సో, ఇలాగ ఒకటి తీసుకున్నావు రాడ్ అనేది. సో, వాట్ యూ ఆర్ డూయింగ్ ఈస్ యూ ఆర్ కంప్రెసింగ్ దేర్. ఇలా కంప్రెస్ చేస్తాం. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ద లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్‌లో ఇక్కడ నీకు ఒక ఏరియా కనబడుతుంది. చూసారా? ఇది ఒక సర్క్యులర్ రాడ్ తీసుకో. ఫర్ సపోజ్ లెట్స్ కన్సిడర్ ఇది ఒక సర్క్యులర్ రాడ్ అనుకుందాం. ఈ సర్క్యులర్ రాడ్‌కి ఇక్కడ అంటూ ఒక ఏరియా ఉంటది కదా! ఈ ఏరియాని మనం ఏమంటామంటే ఏ అని చెప్పేసి అందాం. ఓకే. సో, ఈ ఏరియాని మనం ఇక్కడ తీసుకోబోతున్నాం. మనం కాలిక్యులేట్ చేసి స్ట్రెస్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఏరియానే మనం తీసుకోబోతున్నాం అన్నమాట. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు అది కంప్రెసివ్ అయినా అవ్వచ్చు లేదంటే ఇదైనా అవ్వచ్చు. సో, స్ట్రెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ రీస్టోరింగ్. ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ. ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ మాట. క్లియర్ అయిందా? ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ. క్లియర్ అయిందా లేదా? ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ. దీనికి కూడా యూనిట్స్ ఏముంటాయంటే సేమ్ యూనిట్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? ఫోర్స్ ఈస్ యాక్టింగ్ నార్మల్ టు ద ఏరియా. ఓకే. అంటే మనకి నార్మల్ అంటే ఏంటి? 90 డిగ్రీస్. సో, ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? 90 డిగ్రీస్ టు ద ఏరియా అనేది యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా ఏమవుతుంది? 90 డిగ్రీస్ టు ద ఏరియా యాక్ట్ అవుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటాం? నార్మల్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం మాట. సో, హియర్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఓకే. ఫోర్స్ ఈస్ యాక్టింగ్ 90 డిగ్రీస్ లేదంటే పెర్పెండిక్యులర్ టు ద ఏరియా అని రాద్దాం. పెర్పెండిక్యులర్ టు ద ఏరియా. ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుందన్న? పెర్పెండిక్యులర్ టు ద ఏరియా అనేది మనకి యాక్ట్ అవుతుంది. ఓకే. చాలా డీటెయిల్‌గా నేను నెమ్మదిగా చెప్తున్నాను నాన్న. ఓకే. నో నీడ్ టు వరీ మీకు ఏదున్నా సరే అర్థం చేసుకోండి. మీరు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకటికి 2 సార్లు వింటా ఉంటే కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. కాన్సెప్ట్ వైస్ ఎళ్తే మీకు బాగా హెల్ప్ అవుతది నాన్న. సో, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకేముంది? వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అనేది ఉంది. లెట్స్ సీ అబౌట్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెస్. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఏంటన్నా? వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఏం లేదురా. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇనీషియల్‌గా మనకి ఈ విధంగా ఉంది. అవునా కదా? సో, ఇనీషియల్‌గా లెట్స్ టేక్ ఒక స్ఫియర్ తీసుకుందాం. ఒక స్ఫియర్ ఈ షేప్‌లో ఉంది. సో, ఈ స్ఫియర్ ఈ షేప్‌లో ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే యూ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఓకే. నువ్వు ఫోర్స్ అనేది ఎలా చేస్తున్నావు? యూ ఆర్ అప్లయింగ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. లెట్స్ కన్సిడర్ యూ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఈ ఫోర్స్‌లు అప్లై చేస్తున్నావు. ఇలా అన్ని డైరెక్షన్స్‌లోని నువ్వు ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు. నువ్వు అండర్ వాటర్ పెట్టావనుకో, ఈ స్ఫియర్‌ని నువ్వు వాటర్ అండర్‌లో పెట్టావనుకో, అన్ని డైరెక్షన్‌లోకి ఫోర్స్ యాక్ట్ అవుతది కదా! అలాగమాట. ఓకేనా? అన్ని డైరెక్షన్స్ నుంచి ఫోర్స్ యాక్ట్ అవుతది. సో, అన్ని డైరెక్షన్స్ నుంచి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. సో, అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్‌లోకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందన్నమాట. ఇలా అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందనుకో, ఏమైందిది? ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సో, ఇక్కడ మనం వాల్యూమెట్రీ ఇది క్లియర్ అయిపోయింది. జస్ట్ ఎ మినిట్ నాన్న.
మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. సో, మనకి ఇలా బాడీ అనేది ఉంది. ఓకే. దిస్ ఈస్ ద బాడీ దట్ వి హావ్. ఓకే. సో, ఈ బాడీ మీద మనకేమవుతుంది అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది అప్లై అవుతుందని చెప్పేసాను. ఓకే. లెట్స్ సీ అబౌట్ దట్ వన్. అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే. జస్ట్ ఎ మినిట్ నాన్న. జస్ట్ బీ పేషెన్స్. అయిపోతుంది. డయాగ్రామ్ అయిపోతుంది. సో, అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడైతే అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది అప్లై అవుతుందో ఓకే. సో, ఎప్పుడైతే అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది అప్లై అవుతుందో ఇదేమవుతుంది మనకి కంప్రెస్ అవుతది. ఇదేమవుతుంది మనకి కంప్రెస్ అవుతది. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ కంప్రెస్డ్. ఓకే. సో, అది ఎలా కంప్రెస్ అవుతుంది ఇక్కడ చూడండి. ఓకే. సో, ఇదేమవుతుంది కంప్రెస్ అయిపోతుంది. సో, ఇలా కంప్రెస్ అవుతుందన్నమాట. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ కంప్రెస్డ్. మరీ భయంకరంగా కంప్రెస్ అయిపోదు. ఇక్కడ మీకు తెలియడం కోసం ఇలా చెప్తున్నా. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది ఇది కంప్రెస్ అవుతుంది. ఓకే. ఇది కంప్రెస్ అయిన తర్వాత ఉన్న షేప్ మాట ఇది. అందుకే నేను కొంచెం డాటెడ్‌లా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే. ఇది కంప్రెస్ అయిన తర్వాత ఉన్న షేప్. ఓకే. సో, ఇది కంప్రెస్ అయిన షేప్ మాట. గుడ్. సో, ఇనీషియల్‌గా ఇంత వాల్యూమ్ ఉంది. అది కాస్త మనకి ఫైనల్ వాల్యూమ్ అనేది ఈ విధంగా జరిగింది. సో, దీన్ని మనం ఏమంటామంటే సో, ఇక్కడ జరిగిన స్ట్రెస్‌ని మనం ఏమంటాం వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. సో, వాల్యూమెట్రిక్ స్ట్రెస్ ఇది కూడా ఏంటి? ఇది కూడా నార్మల్ స్ట్రెస్సే. ఎందుకంటే సర్ఫేస్‌కి ఇది ఎంత అవుతుంది? 90 డిగ్రీస్‌లో యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి? ఇది కూడా నార్మల్ స్ట్రెస్సే. ఇది కూడా ఏంటి? నార్మల్ స్ట్రెస్సే. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఏంటంట? ఇది మనకి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే. బట్ ఏరియా ఏం తీసుకోవాలి? ఏరియా యూనిట్ టేక్ దిస్ వన్. ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఇది సర్ఫేస్ ఏరియా ఉంది కదా! ఈ సర్ఫేస్ ఏరియా అంతటిని తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ఎ స్ఫియర్ మీకు తెలుసు కదా! సో, అది వేసుకోవడమే. సారీ ఐ మీన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్ఫియర్ నీకు తెలుసు కదా! 4πr² అదేసుకోవడమే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సో, ఇది స్ఫియర్ అనే కాదు. 3 డైమెన్షనల్ బాడీ అవ్వచ్చు, క్యూబ్ అవ్వచ్చు, క్యూబాయిడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చుమాట. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ రీస్టోరింగ్ ఇక్కడ కూడా అంతే. ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ. సో, ఎఫ్ రీస్టోరింగ్ బై వాట్? ఏరియా ఏ. సో, ఎక్కడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో అది మనం తీసుకుంటున్నాం మాట. సో, ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా ఏ. దీన్ని మనం ఏమంటాం అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అని చెప్పేసి అంటామాట. సో, ద స్ట్రెస్ విచ్ ఈస్ కాస్డ్ హియర్ దట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? వాల్యూమెట్రిక్ స్ట్రెస్. సో, దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పుకుంటాం. ఏంటంటే మనం వాటర్‌లో పెట్టాం కాబట్టి దీనికి ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అనేది చాలా చిన్నగా గీసినామనుకో లిటరల్లీ వి ఆర్ గెట్టింగ్ వాట్? ఒక ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. ఫోర్స్ పర్ ఏరియా దాన్ని మనం ఏమంటాం? ప్రెషర్ అంటాం కదా! సో, దీన్ని మనం ప్రెషర్ అని కూడా అనుకోవచ్చు. సో, యాక్టింగ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ దీన్ని మనం ఏం చెప్తాం? వి కాల్ ఇట్ యాస్ ఎ ప్రెషర్ అని కూడా చెప్పుకోవచ్చుమాట. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. సో, ఇదొచ్చేటప్పటికి మీరు ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతారు. సో, జాగ్రత్తగా వినండి. దీన్నే మనం ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. వాట్ వి కాల్ ఇట్ యాస్ ఎ షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ఏంటన్నా? షియర్ స్ట్రెస్ అంటే ఏం లేదురా! సో, షియర్ స్ట్రెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి జనరల్‌గా ఇలా ఒక సర్ఫేస్ అనేది తీసుకుందాం. ఓకే. లెట్స్ టేక్ ద సర్ఫేస్ ఇన్ దిస్ మ్యానర్. ఒక సర్ఫేస్ అనేది ఈ విధంగా తీసుకుందాం. సో, ఎప్పుడైతే సర్ఫేస్ ఈ విధంగా తీసుకున్నామో ఇప్పుడు మనకు జనరల్‌గా బ్లాక్ ఎలా ఉంది? జనరల్‌గా బ్లాక్ ఈ విధంగా ఉంది. ఓకే. ఈ విధంగా మనకు బ్లాక్ అయితే ఉంది. సో, ఎప్పుడైతే బ్లాక్ ఈ విధంగా ఉందో, నువ్వేం చేస్తున్నావు అంటే, యూ ఆర్ అప్లయింగ్ ఏ ఫోర్స్ హియర్. నువ్వు దీని మీద ఏం చేస్తున్నావు అంటే, యూ ఆర్ అప్లయింగ్ ఏ ఫోర్స్. దీని మీద ఇలా ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు. ఎలాగా? అంటే బ్లాక్ ఇలా ఉంది కదా! నువ్వు దాని మీద ఇలా టాంజెన్షియల్‌గా అప్లై చేస్తున్నావన్నమాట. అంటే ఏం చెప్పాలి? లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ ద బ్లాక్. నువ్వు ఫోర్స్ అనేది ఈ విధంగా అప్లై చేస్తున్నావన్నమాట. ఫోర్స్ అనేది ఈ విధంగా అప్లై చేస్తున్నావు. ఎప్పుడైతే ఫోర్స్ ఈ విధంగా అప్లై చేస్తున్నావో, అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడు. ఓకే. సో, దేర్ విల్ బి ఏ స్లాంటింగ్ లైక్ దిస్. ఓకే. ఒక నిమిషం. మనకేమవుతుంది? ఈ విధంగా స్లాంటింగ్ అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తావన్నమాట. మనం బుక్ ఉందనుకో, మన బుక్‌ని మనం ఏం చేస్తాం? ఇలాగే చేస్తాం కదా! ఒక బుక్ తీసుకో. ఒక బుక్ తీసుకున్న తర్వాత దాని మీద ఫోర్స్ అప్లై చేసామనుకో, అది కాస్త ఎలా బెండ్ అవుతది? ఈ విధంగానే బెండ్ అవుతది. సో, ఇట్ ఈస్ స్లాంటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ విధంగా బ్లెండ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇట్ ఈస్ మేకింగ్ ఏ షియర్ హియర్. షియర్ అంటే ఏంటి? నీకు పేజెస్ అన్ని ఒక పెద్ద లావు బుక్ తీసుకో. లావు బుక్ తీసుకొని ఇలా అప్లై చేసావనుకో, ఆ బుక్ ఇలా బెండ్ అవుతున్నట్టు కనపడతది. చాలా లావు బుక్. ఒక 1000 పేజెస్ ఉన్న బుక్ ఏదైనా తీసుకో. దాన్ని ఇలా అప్లై చేయి ఫోర్స్. అప్లై చేస్తే ఏమవుతుంది? ఆ పేజెస్ అన్నీ ఇలా బెండ్ అయినట్టు ఇలా కనబడుతుంది కదా! సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి షియర్ జరుగుతుంది. ఒక పేజ్ ఇంకో పేజ్ మీద ఏం జరుగుతున్నది? షియర్ జరుగుతుంది. షియర్ అంటే ఇలా ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ పాస్ అవ్వడం మాట. ఓకే. సో, ఈ విధంగా షియర్ జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాం? ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. సో, ఇక్కడ ఫార్ములా ఏంటి? షియర్ సేమ్ అదే ఫార్ములా. సో, షియర్ స్ట్రెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏంటంట? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సరే ఏరియా ఏం తీసుకోవాలి? ఏరియా ఏం తీసుకోవాలంటే ఇక్కడ నువ్వు దేని మీద అయితే ఫోర్స్ అప్లై చేసావో ఈ ఏరియాని నువ్వు తీసుకోవాలి. దీని మీద కదా ఫోర్స్ అప్లై చేసావు. సో, ఆ ఏరియా తీసుకుంటావన్నమాట. యూ విల్ టేక్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్.
ఈ ఏరియా తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుందిగా. సో, ఇక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. గుడ్. కనిపించట్లేదు అనుకుంటే ఓపెన్ చేద్దాం. కలర్ మార్చేద్దాం. ఐ హోప్ ఇప్పుడు ఇది కనబడుతుందా? ఓకే ఫైన్. ఇది షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా. అంతకు మించి ఇంకేం లేదు. దిస్ ఈజ్ షియర్ స్ట్రెస్. ఇది కూడా సేమ్ ఫార్ములానే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం? ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్. ఏం ఫోర్స్ ఇది? దిస్ ఈజ్ టాంజెన్షియల్ ఫోర్స్. ఏ ఏరియా? ఈ పైన ఉన్న ఏరియా మాట. దిస్ ఈజ్ టాంజెన్షియల్ ఫోర్స్. టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దిస్ ఈజ్ వాట్ మా టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా మాట. క్లియర్ అయిందా? గుడ్. సో, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలాగైతే మనం స్ట్రెస్ గురించి మనం చెప్పుకున్నామో ఆ విధంగానే స్ట్రెయిన్ కూడా ఉంటుందన్నమాట. స్ట్రెయిన్ గురించి కూడా డీటెయిల్‌గా మనం తెలుసుకోబోతున్నాం. సో, స్ట్రెయిన్ అంటే ఏంటి? ద చేంజ్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ డైమెన్షన్ ఇన్ ఎ బాడీ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రెయిన్. అంటే ఏంటన్నా? అంటే నీకు ఫార్ములా చూస్తే నీకు ఒక క్లారిటీ అయితే వస్తదన్నమాట. లెట్స్ సీ అబౌట్ దట్ వన్. సో, స్ట్రెయిన్ వచ్చేటప్పటికంటే ఓకే. సో, స్ట్రెయిన్ ఫార్ములా చూడండి. స్ట్రెయిన్ ఫార్ములా వచ్చేటప్పటికేంటంటే ద చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ టు ద ఒరిజినల్ కాన్ఫిగరేషన్. దీన్ని మనం ఏం చెప్తామంటే స్ట్రెయిన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ స్ట్రెయిన్ అనేది ఎప్పుడు చూస్తాం అంటే జనరల్‌గా మనకి ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే రీస్టోరింగ్ ఫోర్స్ రిలీజ్ చేసావో అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లో రావడానికి ట్రై చేస్తది. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు బాగా అర్థమవుతది. సో, ఇప్పుడు ఇదే మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా వస్తది. సో, జస్ట్ లిజన్ నౌ. ఇప్పుడే వినేయండి. ఓకే. సో, నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ ఇలా అప్లై చేసావో యూ ఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ విచ్ డైరెక్షన్? ఈ డైరెక్షన్‌లో ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నావు. ఓకే ఫైన్. ఎప్పుడైతే ఫోర్స్ ఇలా అప్లై చేసావో అప్పుడేమవుతుంది? బాడీ యొక్క షేప్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. బాడీ యొక్క షేప్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. అవునా? సో, ఈ విధంగా షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఫైన్. సో, బాడీ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ ఒరిజినల్ లెంత్ ఎంత? ఒరిజినల్ లెంత్ వచ్చేటప్పటికి ఇది. సో, దిస్ ఈస్ ద ఒరిజినల్ లెంత్. అవునా కాదా? దిస్ ఈస్ ద ఒరిజినల్ లెంత్. ఈ ఒరిజినల్ లెంత్ కాస్త ఇప్పుడు కాస్త ఏమవుతుంది? ఇది ఫైనల్ లెంత్ అవుతుంది. ఆ! సో, ఇది నీకు చూసుకుంటే ఇది చేంజ్ ఇన్ లెంత్ అవుతుంది. అవునా కదా? సో, ఇది చేంజ్ ఇన్ లెంత్ అవుతుంది. దిస్ ఈజ్ చేంజ్ ఇన్ లెంత్. ఇది ఒరిజినల్ లెంత్. సో, ఇలాగా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రెయిన్ అని చెప్పేసి అంటామన్నమాట. సో, స్ట్రెయిన్ అంటే మనం ఏం చెప్తాము? సో, చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ బై చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ బై ఒరిజినల్ కాన్ఫిగరేషన్. ఒరిజినల్ కాన్ఫిగరేషన్. చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ బై ఒరిజినల్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అంటే ఏంటన్నా? కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదురా! అది లెంత్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, లెంత్ అవ్వచ్చు, ఏరియా అవ్వచ్చు, వాల్యూమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మాట. సో, వెనెవర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ దేర్ విల్ బి ఎ డిఫార్మేషన్. అవునా కదా? సో, మనకేమవుతుంది? ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసావో దాని మీద ఒక డిఫార్మేషన్ ఉంటది. ఆ డిఫార్మేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ మాట. చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ టు ద ఒరిజినల్ కాన్ఫిగరేషన్ మనం ఏమంటాము? స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాము. సో, దట్ వి కాల్ ఇట్ యాస్ వాట్? స్ట్రెయిన్. దీని డైమెన్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వాట్ అబౌట్ దిస్ యూనిట్? యూనిట్ ఏమవుతుంది? సో, యూనిట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇదేంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ అంటే అది కూడా మీటర్సే. ఒరిజినల్ లెంత్ అంటే అది కూడా మీటర్సే. మీటర్స్ కాన్సెల్ అయిపోయి నీకు దిస్ ఈజ్ యూనిట్‌లెస్. దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. యూనిట్‌లెస్. ఓకేనా? మరి డైమెన్షన్ ఏంటన్నా? డైమెన్షన్ కూడా అంతే. దీనికి ఎటువంటి డైమెన్షన్స్ ఉండవు. పైన లెంత్, కింద లెంత్. లెంత్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి m/0, l/0 అండ్ t/0 ఇది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అన్నమాట. క్లియర్ అయిందా? ఇది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. దిస్ ఈస్ ఆల్సో వాట్ వి కాల్ ఇట్ యాస్ ఎ డైమెన్షన్‌లెస్ అన్నమాట. గుడ్. సో, ఇది యాక్చువల్లీ నేను ఏదైతే చెప్పానో దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే. దీని ఎగ్జాంపుల్ ఏంటన్నా? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. సో, నేను ఓ పని చేస్తాను. ఐ విల్ కాపీ దిస్ వన్. ఓకే. ఇది ఎలాగా దాని యొక్క ఎగ్జాంపులే కాబట్టి మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. గుడ్. ఓకే. ఇది దీని యొక్క ఎగ్జాంపులే కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఇది లెంత్ మారుతుంటే దాన్ని మనం ఏమంటాం? దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మాట. సో, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ which is equal to చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దీన్ని మనం ఏమంటాం? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం మాట. సో, చేంజ్ ఇన్ లెంత్ బై
ఒరిజినల్ దీనికి కూడా ద సేమ్ యూనిట్స్ దిస్ ఈజ్ యూనిట్‌లెస్ అని చెప్పేసి చెప్పుకుంటాము. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. సో, మనం చూద్దాం. అలా ఒక ఎల్ నాట్ అంటే ఏంటి? సో, ఎల్ నాట్ అంటే ఏంటంటే ఎల్ నాట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఒరిజినల్ లెంగ్త్. ఒరిజినల్ లెంగ్త్. ఓకే. సో, డెల్టా ఎల్. డెల్టా ఎల్. ఇక్కడ మనం ఎల్ నాట్ కింద తీసుకున్నాం. ఎల్ నాట్ కింద తీసుకున్నాం. సో, డెల్టా ఎల్ వచ్చేటప్పటికి ఏంటంటే చేంజ్ ఇన్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ మాట. సో, దిస్ ఈస్ నథింగ్ డెల్టా ఎల్ ఈస్ నథింగ్ బట్ వాట్? చేంజ్ ఇన్ లెంగ్త్. ఓకే. ఫైన్. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఉంది. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కూడా సిమిలరే. చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అని చెప్పేసి అంటాం. అది కూడా రాసుకుందాం. సో, ఇందాక మనం వాల్యూమెట్రిక్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా! అందులో ఉన్న డయాగ్రామే సేమ్ ఇక్కడ కూడా రిప్రజెంట్ చేసేద్దాం ఫాస్ట్‌గా. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏం తీసుకున్నాం? ఒక స్ఫియర్ అనేది తీసుకున్నాము. ఈ స్ఫియర్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని డైరెక్షన్‌లోకి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయని చెప్పేసి అన్నాను. సో, ఫోర్సెస్ అనేవి అన్ని డైరెక్షన్స్ తోటి యాక్ట్ అవ్వడంతోటి మనకి దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది మనకు అర్థమైందన్నమాట. ఓకేనా? యెస్. సో, అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. సో, అన్ని డైరెక్షన్స్ తోటి ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడంతోటి మనకేం జరిగింది? సో, ఇక్కడ మనకి ఒరిజినల్ షేప్ కన్నా కొంచెం తక్కువ షేప్ అనేది మనకు ఫార్మ్ అయింది. కంప్రెస్ అయిందన్నమాట. సో, వి గాట్ ఎ కంప్రెషన్ హియర్. కంప్రెషన్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇది ఇనీషియల్ షేప్ కన్నా కొంచెం ఫైనల్ షేప్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి, కొంచెం చిన్నగా ఉంటది కాబట్టి, మనం ఏం చేద్దామంటే, ఇలా డాటెడ్ లైన్స్‌తో మనం రిప్రజెంట్ చేసుకుందాం. ఓకే. హ్మ్. సో, ఈ విధంగా ఉందిక్కడ. ఓకే. ఫైన్. సో, ఇది మనకేమవుతుందంటే, ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో, నేనిక్కడ హైలైట్ చేస్తాను చూడండి. ఓకే. సో, ఇక్కడ ఏదైతే వాల్యూమ్ కనబడుతుందో, ఇక్కడ కనబడుతుందో నేను హైలైట్ చేస్తున్నాను. ఈ వాల్యూమ్ ఏంటంటే, ఇది చేంజ్ ఇన్ వాల్యూమ్. ఏం వాల్యూమ్ ఇది? ఇది చేంజ్ ఇన్ వాల్యూమ్. హ్మ్. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇది చేంజ్ ఇన్ వాల్యూమ్ మాట. సో, ఇనీషియల్‌గా ఉన్నదేంటి? ఇనీషియల్‌గా ఉన్నదేంటంటే, ఒరిజినల్ వాల్యూమ్ వి నాట్. సో, దీన్నే మనం స్ట్రెయిన్ అని చెప్పేసని అంటాం. సో, స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే. సో, వాల్యూమెట్రిక్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ విచ్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. దీన్నే మనం ఏమంటాం? వి కాల్ ఇట్ యాస్ ఎ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీన్నే మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసని అంటాము. చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ మనం ఏమంటాం? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో హావింగ్ వాట్? సేమ్ లైక్ ఏమని చెప్పుకోవచ్చు? సేమ్ యూనిట్స్ లైక్ ద స్ట్రెయిన్. మనకి ఇది స్ట్రెయినే కాబట్టి దానికి స్ట్రెయిన్‌కి నో యూనిట్స్, నో డైమెన్షన్స్. దీనికి కూడా డైమెన్షన్స్ ఏమి ఉండవు. సో, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ దీన్ని మనం ఏమంటాం? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం. సో, నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో, వి నాట్ ఏంటంటే ఒరిజినల్ వాల్యూమ్ చెప్తుంది. డెల్టా వి ఏం చెప్తుంది? చేంజ్ ఇన్ వాల్యూమ్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద షియర్ స్ట్రెయిన్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటన్నా? ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం షియర్ గురించి. సో, ఇక్కడ ఏం చెప్పాను? సో, ఆల్రెడీ ఇది ఒక సర్ఫేస్ కింద తీసుకుందాం. లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ ద సర్ఫేస్ దట్ వి హావ్. ఓకే. ఇది మన సర్ఫేస్ ఉంది. అరే! ఓకే. దిస్ ఈస్ ద సర్ఫేస్ దట్ వి హావ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని మీద ఒక బాక్స్ అనేది పెట్టాను. లేదంటే ఒక బ్లాక్ అనేది పెట్టాను. దిస్ ఇస్ ద బ్లాక్ ఐ యామ్ కీపింగ్ హియర్. ఈ బ్లాక్ మీద ఏం చేస్తున్నాను? ఈ బ్లాక్ మీద నేను టాంజెన్షియల్‌గా ఒక ఫోర్స్ అనేది అప్లై చేశా. టాంజెన్షియల్‌గా ఒక ఫోర్స్ అనేది అప్లై చేయడంతోటి ఈ బ్లాక్ కాస్త ఎలా అవుతుంది? ఈ బ్లాక్ కాస్త ఈ విధంగా కనబడుతుంది. సో, ఈ బ్లాక్ కాస్త ఏమవుతుంది? సో, ఈ విధంగా కనబడుతుందన్నమాట. ఓకే. సో, మనకి ఇలాగా షీరింగ్ అనేది జరిగింది. సో, ఇలా షీరింగ్ జరిగితే ఒక్క నిమిషం దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. ఓకే. దీనికి కొంచెం షీరింగ్ అనేది జరిగింది. ఓకే. సో, ఇక్కడ ఒరిజినల్‌లో ఉన్న షేప్ కన్నా కొంచెం ఇలా బెండ్ అయింది కాబట్టి, ఇప్పుడు ఒరిజినల్ షేప్ ఎలా ఉంది? ఒకసారి ఒరిజినల్ షేప్ కూడా డ్రా చేసేద్దాం. ఒరిజినల్ షేప్ ఏమో ఈ విధంగా ఉంది. ఆహా! ఇది మాట. ఒక్క నిమిషం. కొద్దిగా పెద్దదయింది. ఒరిజినల్ షేప్ ఎలా ఉంది? ఒరిజినల్ షేప్ ఏమో ఈ విధంగా ఉంది. ఒరిజినల్ షేప్ కన్నా ఇది కొంచెం బెండ్ అయింది. సో, ఒరిజినల్ షేప్ కన్నా ఇది కొంచెం బెండ్ అయింది కాబట్టి, సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇది ఒరిజినల్ షేప్ ఇది తర్వాత బెండ్ అయిన షేప్ అని తెలియడం కోసం కొంచెం డాటెడ్ లైన్స్‌తో రిప్రజెంట్ చేద్దాం. ఓకే. ఇలా డాటెడ్ లైన్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అరే! ఓకే. నేను డాటెడ్ లైన్స్‌తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. సో, ఏదైతే డాటెడ్ లైన్స్ ఉందో అది ఒరిజినల్ షేప్ ఫోర్స్ అప్లై చేసిందయితే ఇలా బెండ్ అయిందన్నమాట. సో, ఇప్పుడు ఈ డయాగ్రామ్‌ని నేను సెపరేట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం. ఓకే. ఒకసారి చూద్దాం మనం. సో, ఇది ఉంది కదా! సో, ఈ షేప్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హ్మ్. ఓకే.
సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, సో, హియర్ వి హావ్ ద లెంత్ ఎల్. ఈ లెంత్ ఏంటిది? ఇది ఎల్ లెంత్ మాట. ఇప్పుడు సపోజ్ దీని కలర్ మారుద్దాం. సో, మీకు బెటర్ ఐడియా వస్తది. ఓకే. సో, ఇప్పుడేంటంటే మనకి ఏదైతే ఈ లెంత్ ఉందో దీన్ని మనం ఒరిజినల్ లెంత్ అని చెప్పేసి అంటాం. దిస్ లెంత్ ఈస్ కాల్డ్ యాస్ ఒరిజినల్ లెంత్. ఇది మనకు ఒరిజినల్ లెంత్ ఎల్. లేపోతే ఒక నిమిషం. ఇది మనకి లెంత్ ఎల్ అనుకుందాం. దిస్ ఈస్ ద థిక్‌నెస్ ఆఫ్ వాట్? లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ ఎల్. ఇక్కడ వచ్చిన చేంజ్ ఎంత? ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. సో, దిస్ ఈస్ ఎల్ ఇది ఎల్. ఇదెంతొచ్చింది? ఇది ఎక్స్ వచ్చిందన్నమాట. సో, అంటే చేంజ్ మనకి అక్కడ ఎంత మూవ్‌మెంట్ అయింది? ఇది ఇక్కడ దాకా ఉంది. ఇది కాస్త ఎంత ఎంత చేంజ్ అయింది ఇది? ఇది ఎక్స్ చేంజ్ అయితే మనకొచ్చింది. ఈ మధ్యలో ఉన్న యాంగిల్ మనం ఏమన్నామంటే థీటా అని చెప్పేసి అందాం. సో, ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అనేది వస్తుందన్నమాట. సో, వి ఆర్ గెట్టింగ్ వాట్? థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. నువ్వు షియరింగ్ అప్లై చేయడంతోటి నీకు ఇక్కడున్న ప్లేన్ ఏదైతే ఉందో అది ఎక్స్ చేంజ్ వచ్చింది. అది ఎంత మూవ్ అయింది? ఎక్స్ అనేది చేంజ్ అయింది. సో, ఈ ఎక్స్ అనేది ఇలా బెండ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఎంత యాంగిల్ ఫార్మ్ అయింది? థీటా యాంగిల్ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ ఎంత లెంత్ ఇది? ఎల్ లెంత్. ఇది బెండ్ అయిపోతదని కాదు. చాలా తక్కువ యాంగిల్ మేక్ చేస్తది ఇక్కడ. సో, థీటా విచ్ ఈస్ ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం? ఎక్స్ బై ఎల్ కింద తీసుకున్నాము. సో, ఈ థీటాని మనం ఏమంటాం అంటే దిస్ థీటా వి కాల్ ఇట్ యాస్ ఎ షియర్ స్ట్రెయిన్. దీన్నే మనం ఏమంటాము? షియర్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాము. షియర్ స్ట్రెయిన్ అంటే ఏం చెప్పుకోవచ్చు ఇప్పుడు? షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఏదైతే ప్లేన్ ఉందో ఆ పైనున్న ప్లేన్ మీద కదా నేను ఫోర్స్ అప్లై చేశాను. అది ఎంత మూవ్ అయింది? ఎక్స్ మూవ్ అయింది. డివైడెడ్ బై మనకి ఈ 2 పారలెల్ ప్లేన్స్‌కున్న లెంత్ ఏదైతే ఉందో దాన్ని లెంత్ ఎల్ అని చెప్పుకుంటున్నాము. సో, ఎక్స్ బై ఎల్ మనం ఏమంటాం? షియర్ స్ట్రెయిన్ కింద మనం చెప్పుకుంటాం మాట. ఓకేనా? సో, ఈ షియర్ స్ట్రెయిన్ ఎందుకు ప్రొడ్యూస్ అయింది? వి ఆర్ అప్లయింగ్ ఏ ఫోర్స్ టాంజెన్షియల్లీ. ఇక్కడ ఫోర్స్ అనేది ఎలా అప్లై చేస్తున్నాం మనం? ఫోర్స్ అనేది టాంజెన్షియల్‌గా అప్లై చేస్తాం. వెన్ వి ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ టాంజెన్షియల్లీ దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్? మనకి షియర్ స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. షియర్ స్ట్రెయిన్ క్లారిటీ వచ్చిందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్స్ డిస్కస్ అబౌట్ ద హూక్స్ లా. హూక్స్ లా గురించి మనం మాట్లాడుకుందాం. హూక్స్ లా ఏం చెప్తుంది? ఏం చెప్తుందంటే మనం ఇలా మనకి స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఉంది కదా! సో, ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్తుందన్నమాట. సో, స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్తుంది. ఓకే. సో, ఇది ఎక్కడి దాకానంట? వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఇది ఎక్కడి దాకా అవుతదంట? సో, వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ మాట. సో, ఇట్ హ్యాపెన్స్ వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఒక పర్టిక్యులర్ లిమిట్ దాకా. ఓకే. సో, వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్. అన్న ఏంటి? ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి? దీని గురించి చెప్తాను. సో, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి ఇది కనుక్కున్నారు. సో, ఏంటా ఎక్స్‌పెరిమెంట్? దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే. సో, లెట్స్ కన్సిడర్ హియర్ నేనేం చేస్తున్నానంటే ఒక రూఫ్ లాంటిది ఇలా తీసుకున్నాను. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక రాడ్‌ని హ్యాంగ్ చేస్తున్నాను. ఓకే. లెట్స్ కన్సిడర్ ఒక రాడ్‌ని ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ద రాడ్ దట్ వి హావ్. ఓకే. ఈ రాడ్‌ని నేనేం చేశానంటే హ్యాంగ్ చేసి మంచిగా దీని మీద ఫోర్సెస్ అనేవి అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. ఐ యామ్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ఇట్. దీని మీద ఏం చేస్తున్నాను? ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నాను. ఫోర్సెస్ అనేవి అప్లై చేసేప్పుడు అంటే ఏంటంటే ఫోర్స్ అనేది అప్లై చేయడం అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? చూడండి. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నేను వెయిట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. హియర్ ఐ యామ్ యాడింగ్ ద వెయిట్స్ మాట. ఓకే. సో, ఐ విల్ షో దట్ థింగ్. ఓకే. ఒకసారి నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడు. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ యామ్ యాడింగ్ ద వెయిట్స్. సో, ఇక్కడ వెయిట్స్ అనేవి ఉంటాయి. మనకిలా వెయిట్ పెట్టేటట్టుగా ఉంటది. సో, మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ వెయిట్స్‌ని మనం యాడ్ చేస్తున్నాం. ఓకే. వి ఆర్ యాడింగ్ ద వెయిట్స్ హియర్. ఇలా వెయిట్స్ యాడ్ చేయడంతోటి మనకి లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడైతే మీకు తెలియడం కోసం కొంచెం పెద్ద లెంత్ డ్రా చేశాను గానీ, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ లెంత్ అనేది చాలా తక్కువగానే ఉంటదన్నమాట. ఓకేనా? సో, మనకి ఏముంది ఇక్కడ? ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒరిజినల్ లెంత్ ఇది. అవునా? కాదా? అది కాస్త ఇంత లెంత్‌కి ఇంక్రీజ్ అయింది. గుడ్. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న లెంత్‌ని మనం ఏమంటున్నాం అంటే దిస్ లెంత్ వి కాల్ ఇట్ యాస్ ఒరిజినల్ లెంత్. ఈ లెంత్ ఏంటి నాన్న మనకి? ఒరిజినల్ లెంత్ L0 మాట. ఓకే. మరి ఇదేంటన్నా? ఇదొచ్చేటప్పటికేంటి చేంజ్ ఇన్ లెంత్ రా. దిస్ ఈస్ వాట్? చేంజ్ ఇన్ లెంత్. ఎంత లెంత్ ఇంక్రీజ్ అయింది. దాన్ని మనం చేంజ్ ఇన్ లెంత్ అంటాం. ఇది చేంజ్ ఇన్ లెంత్, ఇది ఒరిజినల్ లెంత్. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఎలా కండక్ట్ చేస్తున్నాం? ముందు ఒక వెయిట్ పెడుతున్నాం. తర్వాత ఎంత పొడుగొచ్చిందో చెక్ చేసుకుంటాను. తర్వాత ఇంకో వెయిట్ పెడుతున్నాను. తర్వాత ఎంత పొడుగొచ్చిందో చెక్ చేస్తాను. తర్వాత ఇంకో వెయిట్ పెడుతున్నాను. ఎంత పొడుగొచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. అలా ఎవ్రీ టైమ్ నేను వెయిట్ పెట్టుకుంటూ వస్తున్నాను. చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఉందో నేను ఫైండ్ ఔట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది కదా! ఏం ఫోర్స్ అప్లై అవుతుందన్న? దీని వెయిట్ ఉంది కదరా! ఈ వెయిట్ కిందకి లాగుతుందన్నమాట. ఈ వెయిట్ కిందకి లాగుతుంది. ఈ వెయిట్ కిందకి లాగడంతోటి ఏమవుతుందంటే ఇది ఎలాంగేట్ అవుతుంది. ఇలా ఎలాంగేట్ అవుతుంటే లోపల మాలిక్యూల్స్‌లో ఏం జనరేట్ అవుతుంది? రీస్టోరింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఎలాంగేట్ అయితే స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవుతాయి. రీస్టోరింగ్ ఫోర్స్ అయితే స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా రెండిటిని నేను మెషర్ చేస్తున్నాను. ఎలా మెషర్ చేస్తున్నాను? అంటే ఒక టేబుల్ ఏసుకుందాం. ఎలా టేబుల్ ఏసుకున్నానో చూడండి. సో, ముందేంటంటే ఒక సీరియల్ నంబర్ తీసుకున్నాం. సీరియల్ నంబర్ తీసుకొని, ఆ తర్వాత నేను ఇక్కడ
ఎంత వెయిట్ యాడ్ చేస్తున్నాను అనేది చూసుకుంటానమాట. వెయిట్ తోటి మనకేమొస్తది? ఫోర్స్ వస్తది. సో, ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఏరియా అనేది తీసుకుందాం. ఏ ఏరియా తీసుకుంటున్నాం? ఐ యామ్ టేకింగ్ థిస్ ఏరియా. ఏ ఏరియా? ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా! ఈ ఏరియా. ఇది నార్మల్‌గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది లాంగిట్యూడినల్ స్ట్రెస్ మాట. ఓకే. సో, దీని ద్వారా ఈ వెయిట్, ఏరియా ద్వారా నేనేం కనుక్కుంటానంటే ఐ విల్ ఫైండ్ ద స్ట్రెస్ అనేది కనుక్కుంటాను. స్ట్రెస్ కనుక్కుంటాను. ఇప్పుడు తర్వాత ఏం చేస్తానంటే డెల్టా ఎల్ అనేది తీసుకుంటాను. చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో తెలుసుకుంటాను. ఆల్రెడీ నాకు ఒరిజినల్ లెంత్ తెలుసు కాబట్టి సో, అదేసుకుంటాననమాట. ఓకే. లేకపోతే ఈ ఏరియా లెంత్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇది మనం ఒక పక్కన పెట్టుకుందాం. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ అనేది ఉంది కాబట్టి ఒక్క నిమిషం. సో, ఇక్కడ స్ట్రెస్ అనేది ఉంది కాబట్టి ఈ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వెయిట్ బై ఏరియా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వెయిట్ బై ఏరియా. ఈ ఫార్ములా యేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం కనుక్కుంటాను? స్ట్రెయిన్ కనుక్కుంటాను. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది ఒకటి కనుక్కుంటా. డెల్టా ఎల్ బై ఎల్. ఇప్పుడు ఇది అంతటిని కలిపి నేను ఒక టేబుల్ యేసుకుంటాననమాట. ఎక్స్‌పెరిమెంట్ ఈ విధంగా యేస్తున్నాం మనం. ఇదంతా కలిపి ఒక టేబుల్ యేసుకుంటున్నాను. ఓకే. సో, ఇదంతా కలిపి ఒక టేబుల్ యేసుకుంటున్నాం. ఈ విధంగా వచ్చింది. చూడండి. ఇక్కడ వెయిట్ అనేది తీసుకుంటున్నాను. ఎంత వెయిట్ యాడ్ చేస్తున్నాను, ఏంటనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్, ఒరిజినల్ లెంత్ కూడా చూసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ స్ట్రెయిన్ కూడా చూసుకుంటున్నాం. అంతే. సో, ఇలాగా నేను స్ట్రెస్, స్ట్రెయిన్ కనుక్కుంటున్నాను. ఇలా స్ట్రెస్, స్ట్రెయిన్ కనుక్కుంటే ఇక్కడ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంటే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. ఈ విధంగా రీడింగ్స్ అనేవి కనుక్కున్నాం. కనుక్కుంటే సో, హూక్స్‌లో ఏం చెప్తున్నాడంటే ఇది ఒక పర్టిక్యులర్ లిమిట్ దాకా బాగానే ఉంది. పర్టిక్యులర్ లిమిట్ దాకా స్ట్రెస్ అనేది స్ట్రెయిన్ కింద ప్రపోర్షనల్‌గానే ఉంది అని చెప్పేసి అంటున్నాడు. సో, దీన్ని మనం ఏం చేశాడంటే మనోడు ఒక గ్రాఫ్ కింద రిప్రజెంట్ చేశాడు. ఆ గ్రాఫ్‌ని నేను ఇప్పుడు డ్రా చేస్తాను. అదే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ మాట. ఒక్కసారి ఈ గ్రాఫ్ గురించి చూద్దాం. ఓకేనా? సో, ఇదేంటంటే ఇక్కడ మనం ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ ఉంటది. ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ స్ట్రెయిన్ ఉంటదన్నమాట. మనోడు ఇక్కడ ప్రతి చోట వెయిట్ పెడుతున్నాడు, రీడింగ్ తీసుకుంటున్నాడు. వెయిట్ పెడుతున్నాడు, రీడింగ్ తీసుకుంటున్నాడు. చేంజ్ ఇన్ లెంత్ రాసుకుంటున్నాడు. అన్ని డేటాస్ అన్నీ రాసుకుంటున్నాడు. రాసుకునేటప్పుడు ఆ ప్రతి దాన్ని మనోడు ఏం చేస్తున్నాడంటే ఇలా ప్లాట్ చేస్తున్నాడు. ఓకే. ఐ గాట్ రీడింగ్ హియర్ ఇక్కడ ఇలా రీడింగ్స్ అనేవి ఇలా వచ్చినాయన్నమాట. ప్రతి రీడింగ్‌ని ఇలా నోట్ చేసుకుంటున్నాడు. ప్రతి రీడింగ్‌ని ఇలా నోట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాడు. సో, తన గ్రాఫ్ ఎలా వచ్చింది? ఇలా స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కింద గ్రాఫ్ వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు ఏం చేశాడంటే సరే స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కాబట్టి మనోడు ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాడన్నమాట. సో, దిస్ ఈస్ రిప్రజెంట్స్ వాట్ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈ రీడింగ్స్ అన్ని ఇంక పక్కన పెట్టేద్దాం. ఓకే. ఈ రీడింగ్స్ అన్ని ఇంకా మనం పక్కన పెట్టేద్దాం. ఓకే. స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేసి మనకు తెలిసింది. ఓకే ఫైన్. సో, ఇక్కడ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఇది ఎంతవరకు వెళ్తుందంట? ఒక పర్టిక్యులర్ లిమిట్ దాకా వెళ్తుందంట. సో, దిస్ లిమిట్ వి కాల్ ఇట్ యాస్ ఎలాస్టిక్ లిమిట్. దీన్ని మనం ఏమంటాం? ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పేసి అంటాం. సో, లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ O, దట్ ఈస్ A. దాన్ని మనం ఏమంటున్నాం? ప్రపోర్షనాలిటీ లిమిట్. లెట్స్ కాల్ ఇట్ యాస్ ప్రపోర్షనాలిటీ లిమిట్. సో, ప్రపోర్షనాలిటీ లిమిట్. A అంటే ఏంటిది? ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎక్కడ రాద్దాం? అటుపక్క రాద్దాం పోనీ. ఓకే. సో, ఏ ఈస్ కాల్డ్ యాస్ వాట్? ఏ ఈస్ కాల్డ్ యాస్ ప్రపోర్షనాలిటీ లిమిట్. లిమిట్. ఓకే. సో, ఇప్పుడు మనకేం అర్థమైంది? ఇక్కడికొచ్చేటప్పటికేంటంటే సో, ప్రపోర్షనాలిటీ లిమిట్ మంట. అంటే ఒక పర్టిక్యులర్ ఏ అనే పాయింట్ దాకా మనకి స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్ట్రెయిన్ కూడా మనకి అక్కడ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో, ఇదంతా ఏంటి? ఇదంతా హూక్స్ లా అనేది అప్లై అవుతుంది. ఇన్ థిస్ రీజియన్ హూక్స్ లా విల్ బి అప్లికబుల్. అర్థమైందా? సో, O2A హూక్స్ లా ఈస్ అవైలబుల్. హూక్స్ లా ఈస్ అప్లికబుల్. హుక్స్ లా ఈస్ అప్లికబుల్. స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే దిస్ ఈస్ ప్రపోర్షనాలిటీ లిమిట్ అని చెప్పేసాం. ఆ తర్వాత దెన్ ఆల్సో వాట్ హ్యాపెన్? ఐ యామ్ స్టిల్ కంటిన్యూయింగ్ ద టెస్ట్. ఇంకా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ యామ్ ఇంక్రీజింగ్ ద వెయిట్ అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ప్రపోర్షనల్ రావట్లేదు గానీ ఓకే. గ్రాఫ్ అనేది మాత్రం ఈ విధంగా వచ్చింది. దెన్ ఐ గాట్ ద గ్రాఫ్ హియర్ ఈ విధంగా వచ్చింది. ఓకే. దిస్ పాయింట్ ఐ యామ్ కాలింగ్ ఇట్ యాస్ ఈ పాయింట్ బిని నేనేమంటున్నానంటే దిస్ బి పాయింట్ ఈస్ కాల్డ్ యాస్ ఈ బి పాయింట్ నేనేమంటానంటే ఐ విల్ కాల్ ఇట్ యాస్ ఏ ఎలాస్టిక్ లిమిట్. దీన్ని మనం ఏమంటాను? ఎలాస్టిక్ లిమిట్ మాట. ఎలాస్టిక్ లిమిట్.
ఇక్కడ గ్రాఫ్ ఇంత పెద్దగా కనబడుతుంది కానీ, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ గ్రాఫ్ చాలా చిన్నగా ఉంటది గ్రాఫ్ ఇది. ఓకేనా? ఇది ఎలాస్టిక్ లిమిట్ మాట. సో, ఇదేంటిది ప్రపోర్షనల్ లిమిట్. ఇక్కడ దాకా స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇదేంటిది ఎలాస్టిక్ లిమిట్. అంటే ఇక్కడ దాకా ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది వస్తుంది. అంటే ఏంటి నువ్వు రిమూవ్ చేస్తే మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి వచ్చేస్తదంట. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికున్న దాంట్లో ఎక్కడైనా సరే ఈ లెంగ్త్‌లో నువ్వు వదిలేసావనుకో మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి వచ్చేస్తదంట. ఓ టు బిలో ఎక్కడైనా సరే ఎంత పొడుగు చేసావు అదెంత పొడుగు అయిన తర్వాత వదులుతుంటే మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి వచ్చేస్తదంట. సో, దిస్ ఈస్ వాట్ ఎలాస్టిక్ లిమిట్ మాట. బట్ నువ్వు గాని ఈ ఎలాస్టిక్ లిమిట్‌ని క్రాస్ చేసావనుకో, ఇఫ్ యూ ఆర్ క్రాసింగ్ ఇంకా వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం. ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ చేసావనుకో, అప్పుడేం జరుగుతుంది? అప్పుడు నీకేమవుతుందంటే, ఇలాంటి డిఫార్మేషన్ అనేది వస్తుంది. అంటే ముందేమవుతుంది? తక్కువ స్ట్రెయిన్‌కి నెక్స్ట్ ఇంక తక్కువ స్ట్రెస్‌కి నీకేమవుతుంది? సో, తక్కువ స్ట్రెయిన్ నీకు నువ్వు వెయిట్స్ పెడతా ఉన్నావు. ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఇంతవరకు వచ్చింది. ఓకే. ఇక్కడ దాకా వచ్చి ఒక పర్టిక్యులర్ పాయింట్ దాకా అల్టిమేట్ స్ట్రెస్‌ని అది భరించగలుగుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద అల్టిమేట్ స్ట్రెస్ దట్ విచ్ కెన్ బేర్. సో, దిస్ ఇస్ ద అల్టిమేట్ స్ట్రెస్ మాట. ఓకే. సో, ఇదేంటిది? అల్టిమేట్ స్ట్రెస్. అల్టిమేట్ స్ట్రెస్. అల్టిమేట్ స్ట్రెస్. సో, అల్టిమేట్ స్ట్రెస్. మాక్సిమం ఇంతవరకు అది బేర్ చేయగలదంట. ఓకే. సో, దీన్ని మనం ఏమందామంటే లెట్స్ కాల్ ఇట్ యాస్ డి అని చెప్పేసి అందాం. ఓకే. ఎందుకు జస్ట్ డి మధ్యలో చెప్తాను. ఓకే. సో, డి అంటే ఏంటి? అల్టిమేట్ స్ట్రెస్. డి పాయింట్ ఏంటి నాన్న? అల్టిమేట్ స్ట్రెస్. ఓకే. ఫైన్. సో, ఈ డి పాయింట్ దాకా అదేమవుతుందంటే అది భరించగలుగుతుంది. ఇట్ కెన్ బేర్ దట్ వన్. ఇక్కడ దాకా బేర్ చేయగలుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందన్న, ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్కింగ్ అనేది స్టార్ట్ అవ్వడంతోటి అదేమవుతుందంటే ఈజీగా అదేమవుతుందంటే ఇలా సాగిపోతుందన్నమాట. ఈజీగా సాగిపోయి నెక్కింగ్ అంటే ఏం లేదు. నెక్కింగ్ అంటే ఏంటంటే అప్పటిదాకా ఇలా ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఇలా నెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది చూసారా ఆల్‌మోస్ట్ ఇరిగిపోవడానికి స్టేజ్‌లోకి వచ్చేస్తుందన్నమాట. సో, ఇలా కొద్దిగా ఇలా మనకి తక్కువ స్ట్రెస్‌కి స్ట్రెయిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. అర్థమైందా? సో, మనకి తక్కువ స్ట్రెస్‌కి స్ట్రెయిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి ఇక్కడ మనకేమవుతుందంటే ఫ్రాక్చర్ పాయింట్ అనేది వస్తుంది. దిస్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రాక్చర్ పాయింట్. ఆ టైంలో ఏమవుతుంది? ఇది ఫ్రాక్చర్ అయిపోతుంది. అంటే ఇరిగిపోతుందన్నమాట. ఓకే. సో, దిస్ పాయింట్ వి కాల్ ఇట్ యాస్ ఎ ఫ్రాక్చర్ పాయింట్. ఆ పాయింట్‌ని మనం ఏమంటాం? ఫ్రాక్చర్ పాయింట్ అని చెప్పేసి అంటాం. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాస్ ఈ పాయింట్‌కి ఒక పేరు పెడదాం. దీన్ని మనం ఈ అని చెప్పేసి అందాం. సో, దిస్ ఈ ఈస్ కాల్డ్ యాస్ వాట్? ఫ్రాక్చర్ పాయింట్. ఫ్రాక్చర్ పాయింట్. ఓకే. దిస్ ఈ ఈస్ కాల్డ్ యాస్ వాట్? ఫ్రాక్చర్ పాయింట్ మాట. దీన్ని మనం ఏమంటాం? ఫ్రాక్చర్ పాయింట్ అని చెప్పేసని అంటాము. ఓకేనా? గుడ్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ వన్. నీకు ఫ్రాక్చర్ పాయింట్ అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో, ఇది గ్రాఫ్ మాట. ఇప్పుడు ఇందాక ఇక్కడ సి అనేది మిస్ చేసాం కదా! ఇప్పుడు ఒకసారి చూడు. సో, ఇక్కడ డి పాయింట్ ఉంది కదా! ఈ డి పాయింట్ దగ్గర నుంచి ఒకవేళ ఈ లోపల నువ్వు ఏదైనా మళ్ళీ ఒకసారి అక్కడ లోడ్ తీసేసావనుకో, అదేమవుతుందంటే ఇది ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరకొచ్చి ఓకే. సో, దీనికి ప్యారలల్‌గా నీకు అంటే దేనికి ప్యారలల్‌గా ఇక్కడ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంది కదా! దానికి ప్యారలల్‌గా నీకు ఈ విధంగా వచ్చి ఇక్కడ పర్మనెంట్ సెట్ అనేది అయిపోతుంది. ఇదేమవుతుందన్న పర్మనెంట్ సెట్ అనేది అయిపోతుందన్నమాట. లెట్స్ కాల్ ఇట్ యాస్ దీన్ని పి అందాం. ఓకే. సో, పి అంటే ఏంటి నాన్న? పర్మనెంట్ సెట్. చెప్తాను దీని గురించి అంతా చెప్తాను. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ పర్మనెంట్ సెట్. అన్న పర్మనెంట్ సెట్ అంటే ఏంటి? పర్మనెంట్ సెట్ అంటే ఏంటంటే, సో, ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా నువ్వు ఈ విధంగా ఫోర్స్ అనేది అప్లై చేసుకుంటున్నావు. నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ విధంగా పొడుగ్గా అవుతుంది. ఎలాంగేట్ అవుతుంది. ఇదేంటిది చేంజ్ ఇన్ లెంత్ మాట. సో, ఇది చేంజ్ ఇన్ లెంత్. ఎప్పుడైతే నువ్వు క్రాస్ చేసేసావో, దీన్ని బిని దాటేసి ఎళ్ళిపోయావో, బిని దాటేసి ఎళ్ళిపోతుంటే ఇది ఒరిజినల్ లెంత్‌లోకి రాదిది. నువ్వు బి లోపల అయితే ఇది ఒరిజినల్ లెంత్‌లోకి వచ్చేస్తది. నువ్వు బి దాటేసావనుకో ఇది ఒరిజినల్ లెంత్‌లోకి రాదు. ఇదేమవుతుందంటే కొత్త లెంత్‌లోకి వస్తది. ఇలా కొత్త లెంత్‌లోకి వస్తది. ఓకే. సో, ఇది ఒరిజినల్ లెంత్ కింద అవ్వట్లేదు. ఒరిజినల్ లెంత్ ఇంతుంది. కానీ ఇక్కడ చూడు ఇంకా ఇంత చేంజ్ వచ్చింది. ఇలా పర్మనెంట్ సెట్ అయిపోతుంది. అంటే కొంచెం పొడుగొచ్చి అలా ఫిక్స్ అయిపోతదన్నమాట. అర్థమైందా? సో, ఇక్కడితో ఇది మళ్ళీ అది ఏమవుతుందంటే మళ్ళీ కొత్త గ్రాఫ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతది ఇక్కడ. ఓకేనా? సో, ఈ విధంగా నీకు పర్మనెంట్ సెట్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి రావట్లేదు. అది కొత్త షేప్‌లోకి వస్తుందది. అర్థమైందా? దాని లెంత్ అనేది కొంచెం కొత్తగా అంటే ఉన్న దాని మీద కొద్దిగా పెరుగుతుందన్నమాట. సో, దాన్ని మనం ఏమంటాం? పెర్మనెంట్ సెట్ అని చెప్పేసని అంటాము. క్లియర్ అయిందా? ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ మాట. ఈ విధంగా మనం తెలుసుకుంటాం. ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా ఎలాస్టిక్ రీజియన్. ఇదంతా ఎలాస్టిక్ రీజియన్. మరి ఇదేంటిది? ఇదంతా ఏంటంటే ప్లాస్టిక్ రీజియన్ మాట. సో, ఇక్కడ ఏదైతే ఉందో దీనంతటిని మనం ఏమంటాం? దిస్ వి కాల్ ఇట్ యాస్ ఎ ప్లాస్టిక్ రీజియన్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా! దీనంతటిని మనం ఏమంటాం? దిస్ వి కాల్ ఇట్ యాస్ ఎ ప్లాస్టిక్ రీజియన్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ అనేది ఇలా
మనకి ఎక్స్పాండ్ అయిపోతూ వెళ్తుంటుంది. మరి ఇక్కడొచ్చేటప్పటికి ఏమవుతుంది? వదిలితే మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్‌కొస్తది. ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే మనకి అంత ఒరిజినల్ పొజిషన్‌లోకి రాదు ఇది. పర్మనెంట్ సెట్‌లోకి వచ్చేస్తది. అక్కడి నుంచి ఏదైనా వదిలితేమంటే పర్మనెంట్ సెట్ కొత్త కొత్త షేప్‌లోకి వచ్చేస్తదది. అర్థమైందా? దీన్ని మనం ఏమంటామంటే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం మాట. క్లియర్ అయిందా? హ్మ్. సో ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఈ పాయింట్ ఏం చెప్తుంది? ఇక్కడ ఎటువంటి స్ట్రెస్ లేదు, ఎటువంటి స్ట్రెయిన్ లేదు. నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసుకుంటావో, ఫోర్స్ అప్లై చేసుకుంటూ వెళ్తావో అది ఇక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది. ఈ లోపల ఎక్కడైనా సరే నువ్వు రిలీజ్ చేసావా, మళ్ళీ తిరిగి ఒరిజినల్ పాయింట్‌లోకి వచ్చేస్తది. బట్ ఈ బి క్రాస్ చేసింది. ఎలాస్టిక్ లిమిట్ దాటిందా? దాటితే అదేమవుతుంది? నువ్వు ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ దాకా మాక్సిమం అంతవరకు బేర్ చేయగలదు. అంత లోడ్ వరకు బేర్ చేయగలదు. వన్స్ ఆ లోడ్ దాటిందా తర్వాత ఏమవుతుంది? ఈజీగా ఇదిగో నెక్కింగ్ అనేది ఫార్మ్ అయ్యి ఈ విధంగా ఈ దగ్గర మనకు ఫ్రాక్చర్ అనేది జరుగుతదన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అంటాం. ఇదేమైంది? హెడ్డింగ్ పోయినట్టుంది. ఓకే. హెడ్డింగ్ నేను ఇక్కడ రాస్తాను. నో నీడ్ టు వరీ. ఓకే. హెడ్డింగ్ నేను ఇక్కడ రాస్తాను. సో ఇదొచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. ఓకే. స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. ఓకేనా? ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ మాట. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడొచ్చేటప్పటికి ఏంటంటే, ఈ గ్రాఫ్‌ని ఇక్కడ మనోడు ప్లాట్ చేసిన తర్వాత ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఈ విధంగా ఫైండ్ ఔట్ చేసుకున్నాడు. క్లియర్ అయిందా? ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ మాట. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ గురించి చెప్పుకుందాం. అన్న ఏంటి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ? ఏంటంటే ఇందాక స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేసి అన్నాం గదా! సో, స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. బట్ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇది స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇప్పుడు ఏమవుతుందంటే, సో, elasticity which is equal to okay modulus of elasticity which is equal to stress by strain ఓకే. స్ట్రెస్ బై స్ట్రెయిన్. అంటే ఏంటన్నా ఈ ప్రపోర్షనల్ కాస్త ఈక్వల్ అవ్వాలంటే మనం ఒక కాన్స్టెంట్‌తో మల్టిప్లై చేసుకోవాలి కదా! ఆ కాన్స్టెంటే ఈ మాట. సో, ఈ కాస్త ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్ట్రెస్ బై స్ట్రెయిన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ స్ట్రెయిన్ కిందకొచ్చేసింది. ఇక్కడ ఒక కాన్స్టెంట్ అనేది ఉంది. ఆ కాన్స్టెంటే ఈ. అర్థమైందా? ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో, మనకేమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇప్పుడు ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్‌కి ఒకలాగా, వాల్యూమెట్రిక్ స్ట్రెస్‌కి ఒకలాగా, షియర్ స్ట్రెస్‌కి ఒకలాగా 3 డిఫరెంట్ మాడ్యులసెస్ అనేవి ఉన్నాయి. సో, ఆ 3 ఏంటంటే ఇవే మాట. ఓకే. యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్. చాలా ఈజీ ఏం లేదు. ఒకసారి చూసేద్దాం. యంగ్స్ మాడ్యులస్ y విచ్ ఈస్ ఈక్వల్ టు ఓకే. యంగ్స్ మాడ్యులస్ y ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం yతో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే లాంగిట్యూడినల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే నీకు ఆల్రెడీ తెలిసిందే. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ కనపడతది. సో, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ లెంగ్త్ బై డెల్టా ఎల్. సో, నీకేమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. ఓకే. కొన్ని చోట్ల మనకి బుక్‌లో ఇక్కడ ఈ అని చెప్పేసి ఉంటది. అంటే మనకి చేంజ్ ఇన్ లెంగ్త్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. ఏదేమైనా సరే అది కరెక్టే. నో నీడ్ టు వరీ. ఓకేనా? సో, బల్క్ మాడ్యులస్ గురించి చూడు. బల్క్ మాడ్యులస్ వచ్చేటప్పటికి ఏంటంటే, బల్క్ మాడ్యులస్‌ని మనం కేతో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. సో, బల్క్ మాడ్యులస్ మనం కేతో రిప్రజెంట్ చేసుకుంటాం. సో, బీతో రిప్రజెంట్ చేస్తాం. బీతో రిప్రజెంట్ చేస్తాం. సో, బి ఈజ్ ఈక్వల్ టు మనం వాల్యూమెట్రిక్ 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 స్ట్రెస్ ఓకే. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే. సో, వాల్యూమెట్రిక్ స్ట్రెస్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! ప్రెషర్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సో, నువ్వు అది తీసుకోవచ్చు. సో, విచ్ ఈస్ ఈక్వల్ టు నువ్వేం చెప్తావంటే ప్రెషర్ డివైడెడ్ బై ఓకే. ఇక్కడ ఏమవుతుంది? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఎందుకన్నా మైనసు? ఎందుకంటే మనకి నీకు చేంజ్ ఇన్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ తక్కువ ఉంటది. ఇనీషియల్ వాల్యూమ్ ఎక్కువ ఉంటది. సో, ఆ చేంజ్ ఇన్ వాల్యూమ్ నీకు మైనస్ రావాలి కదా! సో, ఈ విధంగా వచ్చింది. విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ పీవీ బై డెల్టా వి. సో, దీన్ని మనం బల్క్ మాడ్యులస్ కింద చెప్పుకుంటాం. దిస్ వి కాల్ ఇట్ యాస్ వాట్? బల్క్ మాడ్యులస్. క్లియర్ అయిందా? సో, దీన్ని మనం బల్క్ మాడ్యులస్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే షియర్ స్ట్రెస్ ద్వారా వచ్చింది షియర్ మాడ్యులస్ మాట. సో, షియర్ మాడ్యులస్ వచ్చింది కాబట్టి దీన్ని జీతో రిప్రజెంట్ చేసుకుంటాం. సో, జీ విచ్ ఈస్ ఈక్వల్ టు షియర్ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్.
షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట. షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా! ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇది వచ్చేటప్పటికి ఏంటి? మనకి టీటాతో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ కింద చెప్పుకుంటున్నాం. అది సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే సరిపోతది. సో, దట్ ఈస్ దిస్ షియర్ మాడ్యులస్ ఫార్ములా అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో, రాసుకోవచ్చు. మనకేముంటది జీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని రాసుకుంటాం. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే టీటా. టీటా అంటే నీకు ఆల్రెడీ తెలిసింది కదా! సో, టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. అంతే. అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకుంటాం అంతే. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ షియర్ మాడ్యులస్. షియర్ మాడ్యులస్ అంటే ఏంటి? షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ మాట. క్లియర్ అయిందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్రెసిబిలిటీ అని చెప్పేసి ఉంది. అన్న ఏంటి కంప్రెసిబిలిటీ? కంప్రెసిబిలిటీ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బల్క్ మాడ్యులస్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, దాని రిలేటెడే ఇది కూడా. సో, దిస్ వి కాల్ ఇట్ యాస్ బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఓకే. కంప్రెసిబిలిటీ which is equal to 1 by bulk modulus. 1 by bulk modulus. ఓకే. కంప్రెసిబిలిటీని మనం ఏమంటామంటే 1 బై బల్క్ మాడ్యులస్ అని చెప్పేసి చెప్పుకుంటాం మాట. 1 బై బల్క్ మాడ్యులస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. సో, ఇక్కడ 1 బై బల్క్ మాడ్యులస్‌ని బీతో రిప్రజెంట్ చేస్తాం కదా! విచ్ ఈస్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా ఏమొచ్చింది? మైనస్ పీవీ బై డెల్టా వి. ఇది కాస్త ఏమవుతుంది మనకి? డెల్టా వి బై పీవీ అనేది వస్తది. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వి విల్ రిప్రజెంట్ ఇన్ ద లెటర్ విత్ కే అని చెప్పేసి చెప్పుకుంటాం. సో, దిస్ ఈస్ ద పాయింట్. ఓకే. ఫైన్. గుడ్. ఇప్పుడు మనకి ఈ యంగ్స్ మాడ్యులస్ ఇవన్నీ మనకు తెలిసినయి కదా! కంప్రెసిబిలిటీ అని చెప్పేసి. ఫర్ సపోజ్ ఇఫ్ దే హావ్ గివెన్ యూ 2 థింగ్స్ అని చెప్పేసి అనుకుందాం. ఫర్ సపోజ్ దే హావ్ గివెన్ యూ ఇన్ దిస్ మేనర్. సో, దేర్ ఈస్ ఎ గ్రాఫ్ లైక్ దిస్. ఒక గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే. సో, వాళ్ళేం చేశారంటే దిస్ ఈస్ స్ట్రెస్, దిస్ ఈస్ స్ట్రెయిన్. ఓకే. దీన్ని మనం ఏమంటున్నాం? స్ట్రెస్ అని చెప్పేసి అంటున్నాం. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రెయిన్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా? ఫైన్. గుడ్. సో, ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్ మాట. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇఫ్ ఐ యామ్ గివింగ్ 2 గ్రాఫ్స్ టు యూ. ఇప్పుడు ఒకవేళ నేను 2 గ్రాఫ్స్ అనేవి నీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుందో చూడు. సో, 2 గ్రాఫ్స్ అంటే ఎలా ఉన్నాయి? సో, 1 గ్రాఫ్ ఐ యామ్ గివింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అనదర్ గ్రాఫ్ ఓకే. అనదర్ గ్రాఫ్ ఒక నిమిషం. ఒక గ్రాఫ్ ఏమో ఈ విధంగా ఇచ్చాను. ఇంకో గ్రాఫ్ ఎలా ఇచ్చాను? ఈ విధంగా ఇచ్చాను. సో, 2 గ్రాఫ్స్. దిస్ ఈస్ పాయింట్ ఏ అనుకుందాం. లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ పాయింట్ ఏ. దీన్ని మనం ఏమంటాం అంటే బి అని చెప్పేసి అంటాం. సో, ఇఫ్ యూ సీ ఏ అండ్ బి ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఈ విధంగా వచ్చిందన్నమాట. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అండ్ బి. సో, కెన్ యూ టెల్ మీ విచ్ యంగ్స్ మాడ్యులస్ ఈస్ మోర్? ఏ యంగ్స్ మాడ్యులస్ అనేది ఎక్కువుంది. బి యొక్క యంగ్స్ మాడ్యులసే ఎక్కువుంది కదా! ఎందుకని అలా చెప్తున్నావు? యంగ్స్ మాడ్యులస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే విచ్ రిప్రజెంట్స్ స్లోప్. అవునా కదా! సో, ఇక్కడ చూసుకుంటే సో, స్లోప్ ఆఫ్ ఏ ఈస్ మోర్ థాన్ స్లోప్ ఆఫ్ బి. స్లోప్ ఆఫ్ ఏ ఈస్ మోర్ థాన్ స్లోప్ ఆఫ్ బి. అంటే ఏంటి? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బి. అర్థమైందా? సో, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ వాట్? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బి. యంగ్స్ మాడ్యులస్ దేనికైతే ఎక్కువ ఉందో ఓకే. మోర్ ద యంగ్స్ మాడ్యులస్ మీన్స్ వి కెన్ సే దట్ మోర్ ఎలాస్టిసిటీ. ఓకే. సో, మోర్ యంగ్స్ మాడ్యులస్ మీన్స్ మోర్ యంగ్స్ మాడ్యులస్ మీన్స్ more elasticity. ఓకే. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బై నువ్వు ఏదైనా ఒక షాప్ దగ్గరికెళ్ళి ఒక మెటీరియల్ అనేది తీసుకోవాలనుకుంటున్నావు. దానికి ఎక్కువ ఎలాస్టిక్ నేచర్ అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నావు. అంటే దాని మీద నువ్వు ఎక్కువ లోడ్ పెడతావు. మళ్ళీ తిరిగి పెడితే మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి రావాలి. అలాంటిదైతే నువ్వు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు. అప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? సింపుల్‌గా అక్కడికెళ్ళిన తర్వాత యంగ్స్ మాడ్యులస్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటదో చూసుకుంటావు. ఆ మెటీరియల్ తీసుకుంటావమాట. అంతే. అది నీ అఫోర్డబులా కాదా చూసుకుంటావు. ఒకవేళ అది అఫోర్డబుల్ కాదనుకో ఆ తర్వాత ఉన్న యంగ్స్ మాడ్యులస్ ఏ మెటీరియల్‌కి ఉందో ఆ మెటీరియల్ తీసుకుంటావు. అంతే. సో, ఆ విధంగా నువ్వేం చేస్తావంటే యూ విల్ గో ఫర్ ద యూ విల్ చెక్ ద యంగ్స్ మాడ్యులస్ మాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ లేకపోతే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ అండ్ రబ్బర్ తీసుకుందాం. సో, ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వెషన్ లైక్ దిస్. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్నాం. లెట్స్ టేక్ ద క్వెషన్ లైక్ దిస్. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్, రబ్బర్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ విధంగా ఉంది. ఇదేమో స్టీలు, ఇదేమో రబ్బర్. ఓకే. దిస్ ఈజ్ స్టీల్, ఇదేంటంటే రబ్బర్ మాట. సో, దిస్ ఈజ్ స్ట్రెస్, దిస్ ఈజ్ స్ట్రెయిన్. ఆల్రెడీ ఈ క్వెషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! విచ్ వన్ ఈస్ హావింగ్ మోర్ యంగ్స్ మాడ్యులస్? దీనికి ఎక్కువ యంగ్స్ మాడ్యులస్ ఉంది. బికాజ్ ఇట్ ఈస్ హావింగ్ మోర్ స్లోప్. సో, వి కెన్ సే థట్ ఓకే. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? సో, స్టీల్ ఈస్ మోర్ ఎలాస్టిక్. స్టీల్ ఈస్ మోర్ ఎలాస్టిక్ థాన్
స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ రబ్బర్. ఓకే. రబ్బర్ కన్నా స్టీల్ అనేది ఎక్కువ ఎలాస్టిక్ మాట. క్లియర్ అయిందా లేదా? ఎలాస్టిక్ అంటే ఏంటి? ఇట్ రీగెయిన్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ మాట. ఒరిజినల్ ఓరియంటేషన్‌లోకి తిరిగొచ్చేదాన్ని మనం ఏమంటాం? సో, మనం ఎలాస్టిసిటీ అని చెప్పేసని అంటాం మాట. క్లియర్ అయిందా? హ్మ్. హ్మ్. పాయిజన్స్ రేషియో ఉంది. వెయిట్ ఎ మినిట్. సో, పాయిజన్స్ రేషియోని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. పాయిజన్స్ రేషియోని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. స్ప్రింగ్ ఈక్వివలెంట్ ఆఫ్ రాడ్ అని చెప్పేసి అన్నాం. స్ప్రింగ్ ఈక్వివలెంట్ ఆఫ్ రాడ్ అంటే ఏంటంటే ఒక్కసారి చూసేద్దాం ఇది. ఓకే. స్ప్రింగ్ ఈక్వివలెంట్ ఆఫ్ రాడ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ జనరల్లీ మనం ఏం తీసుకుంటున్నాం? హియర్ వి ఆర్ టేకింగ్ ద రాడ్ అవునా కదా? సో, ఇక్కడ మనం రాడ్ అనేది తీసుకుంటున్నాం. ఇది రాడ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే. ఈ రాడ్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఈ రాడ్ మీద మనం ఏం చేస్తున్నాం? ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. లెట్స్ కన్సిడర్ హియర్ వి ఆర్ అప్లయింగ్ ద సమ్ వెయిటో, ఫోర్సో ఏదోటి అప్లై చేసుకుంటున్నాం. వెయిట్స్ అనేవి పెడుతున్నాం. వెయిట్స్ అనేవి పెడుతుంటే ఇది ఎలాంగేట్ అవుతుంది. మళ్ళీ వదులుతుంటే ఒరిజినల్ షేప్‌లోకి వచ్చేస్తుంది. సిమిలర్‌గా ఇలాగే మనకి స్ప్రింగ్ కూడా ఇలాగే కదా బిహేవ్ చేసేది. స్ప్రింగ్ కూడా ఎలా బిహేవ్ చేస్తది? స్ప్రింగ్ కూడా ఈ విధంగానే ఉంటదన్నమాట. సో, ఈ విధంగానే స్ప్రింగ్ కూడా బిహేవ్ చేస్తది. దాని మీద మనం ఏం చేస్తాం? వి విల్ అప్లై ద వెయిట్. దాని మీద మనం ఏం చేస్తాం? వి విల్ అప్లై ద వెయిట్. ఇఫ్ వి అప్లై ద వెయిట్ ఇట్ విల్ ఎక్స్పాండ్. వదిలితే మళ్ళీ తిరిగి ఒరిజినల్ పొజిషన్‌లోకి వచ్చేస్తది. సో, ఇట్ ఈస్ ఆల్సో సో, వాట్ ఐ విల్ టేక్ ఈస్ ఐ విల్ కన్సిడర్ దిస్ యాస్ వాట్? ఐ విల్ కన్సిడర్ దిస్ యాస్ ఎ స్ప్రింగ్. ఇది స్ప్రింగ్ కింద నేను కన్సిడర్ చేసుకుంటాను. ఇదే స్ప్రింగ్ కింద కన్సిడర్ చేసుకుంటే, స్ప్రింగ్ అంటూ ఒక టైమ్ పీరియడ్ ఉంటది కదా! అవునా కదా? గుర్తుందా లేదా? స్ప్రింగ్ అంటూ ఒక టైమ్ పీరియడ్ ఉంటది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద స్ప్రింగ్? టైమ్ పీరియడ్ ఆఫ్ ద స్ప్రింగ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను. ఒకసారి చూసుకోనానా? ఓకే. హ్మ్. సో, టైమ్ పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ విచ్ ఈస్ ఈక్వల్ టు టీ ఈస్ ఈక్వల్ 2 పై రూట్ ఓవర్. ఓకే. ఒక్క నిమిషం. టైమ్ పీరియడ్ మీరు గెస్ చేసి నువ్వు కామెంట్ సెక్షన్‌లో పెట్టు. టైమ్ పీరియడ్ ఫార్ములా ఏంటి? టీ ఈస్ ఈక్వల్ టు 2 పై రూట్ ఓవర్. ఆలోచించావా? హ్మ్. టీ ఈస్ ఈక్వల్ టు 2 పై రూట్ ఓవర్ కామెంట్ సెక్షన్‌లో పెట్టావా? ఎం/కే. వెరీ గుడ్. వేర్ కేని మనం ఏమంటాం? వేర్ కే ఈస్ కాల్డ్ యాస్ స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్. మరి ఎం అంటే ఏంటి? ఎం ఇక్కడ ఏదైతే మాస్ పెట్టావో ఇది ఎం మాస్ మాట. సో, ఇక్కడ ఏదైతే పెట్టావో ఇది ఎం మాసు. ఇది ఎం మాస్ అక్కడ పెట్టావు కదా! సో, ఇది మాట ఎం మాస్ అంటే. సో, నీకు టైమ్ పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలిసింది? 2 ఎం/కే అని తెలిసింది. ఓకే. ఫైన్. బానే ఉంది. ఓకే. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఇది గుర్తుందా ఫార్ములా? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ కాన్స్టెంటు స్ప్రింగ్‌కి తగ్గట్టుగా ఉంటదన్నమాట. ఒక్కో స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది ఉంటదన్నమాట. సో, ఆ విధంగా కే ఎనర్జీ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ అనేది నీకు గుర్తుందా? ఫర్ సపోజ్ ఇది ఇలా ఉంది. ఇది ఏమైందంటే ఇట్స్ గెట్ ఎలాంగేటెడ్. ఇది ఎలాంగేట్ అయింది. ఓకే. ఎలాంగేట్ అయ్యి దేర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. ఎక్స్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుందాం. సో, ఇప్పుడొచ్చేటప్పటికి హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఎలాంగేషన్. సో, ఎక్స్ ఈస్ వాట్? ఎక్స్ ఈజ్ ఎలాంగేషన్. ఎలాంగేషన్ అంటే ఎంత చేంజ్ ఇన్ లెంగ్త్ అని. లిటరల్లీ విచ్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంగ్త్ అని. అర్థమైందా? సో, ఎక్స్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఎలాంగేషన్. దాన్నే మనం ఏమంటున్నాం? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకే. ఫైన్. హౌ కెన్ వి రిజెంబుల్ దిస్ ఇంటూ హియర్? దీన్ని మనం ఎలా రిజెంబుల్ చేసుకోవచ్చు? ఈ కే వాల్యూ స్ప్రింగ్‌కి అయితే స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ, కే వాల్యూ మనకు తెలుస్తది. ఓకే. ఫైన్. మరి దీనికి రాడ్ కంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ కింద ఎలా చెప్తాం? సో, ఇక్కడ నేను ఇప్పుడు రాడ్ వాల్యూ ఇక్కడ ఎయ్యాలి. ఎం వాల్యూ ఏసేసుకుంటాను. టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ రాడ్ కావాలనుకుంటే 2 ఓకే. ఎం వాల్యూ ఓకే. మరి కే వాల్యూ ఎలా కనుక్కుంటాను? కే వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ ఒక డెరివేషన్ చేద్దాం. ఓకే. లెట్స్ డూ ఎ డెరివేషన్ హియర్. ఒక చిన్న డెరివేషన్ చేద్దాం. ఒక క్లారిటీ అయితే వస్తది. ఓకే. లెట్స్ సీ దట్ వన్ మా. ఓకే. సో, ఇక్కడ మనకిలా ఉంది. మనం ఏం తీసుకుంటున్నాం? హియర్ వి ఆర్ టేకింగ్ ఎ రాడ్ లైక్ దిస్. హియర్ ఒక రాడ్ తీసుకున్నాం. ఇది ఇనీషియల్‌గా ఉన్న రాడ్. ఆ తర్వాత ఏమవుతుంది? అది కాస్త ఇలా ఎక్స్‌పాండ్ అయింది. సో, దేర్‌ఫోర్ ఇక్కడ మనకేముంది? దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ లెంగ్త్. ఇదేంటిది? ఒరిజినల్ లెంగ్త్ L0. ఇది కాస్త ఏమైంది? దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ లెంగ్త్ డెల్టా L. దీన్నే మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ అని కూడా చెప్పుకుంటున్నాం అన్నమాట. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా ఉంది. ఓకే. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు మనం ఏమంటామంటే జనరల్‌గా స్ప్రింగ్ ఫోర్స్‌లో F ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని చెప్పుకుంటాం. గుర్తుందో లేదో? ఓకే. స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం చెప్తాం స్ప్రింగ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు అంటే రీస్టోరింగ్ ఫోర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు F రీస్టోరింగ్ విచ్ ఈస్ ఓకే. మైనస్ కేఎక్స్ అని చెప్పుకుంటాం. గుర్తుందా? సో, ఆ విధంగానే ఇక్కడ కూడా చెప్పాం. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ అని F ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని స్ప్రింగ్ గురించి మనం లాస్ ఆఫ్ మోషన్‌లో అక్కడ చెప్పుకున్నాం కదా! దాన్ని బట్టి చూసుకుందాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే సో, ద సేమ్ థింగ్ వి ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ హియర్. ఇది కూడా సేమ్ థింగే మనం ఇక్కడ రిప్రజెంట్ చేయబోతున్నాం. లెట్స్ సీ హియర్. మనకేం తెలుసు? మనకి స్ట్రెస్ యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై
స్ట్రెయిన్ అని మనకు తెలుసు. సో, ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి? మనకి ఫోర్స్ పర్ రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా డివైడెడ్ బై చేంజ్ ఇన్ లెంగ్త్ పర్ యూనిట్ లెంగ్త్. అంటే మనం దీని చేంజ్ ఇన్ లెంగ్త్‌ని మనం ఎక్స్ కింద కూడా చెప్పుకుంటాం కదా! సో, ఎక్స్ బై ఎల్ అని చెప్పేసి చెప్పుకుందాం. ఎక్స్ బై ఎల్. ఓకే. ఫైన్. సో, ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను కొద్దిగా రీఅరేంజ్ చేస్తాను. రీఅరేంజ్ చేసి ఇది ఎలా వస్తుంది ఏంటనే దాని గురించి మనం చూసుకుందాం. సో, y ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ ఎక్స్. సో, ఈ విధంగా ఉంది. మనకి చూసుకుంటే స్ప్రింగ్‌కొచ్చేటప్పటికి ఏముంది? ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ కింద కూడా ఉంది. సో, దీన్ని కూడా మనం రీఅరేంజ్ చేసుకుంటే ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ కింద వస్తది. సో, దీన్ని ఏం చేస్తానంటే ఈ రెండిటిని ఇటు పక్కకి తీసుకెళ్దాం. వైఏఎల్ బై ఓకే. సో, వైఏఎక్స్ బై ఎల్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్. దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వైఏ బై ఎల్ ఇంటూ ఎక్స్ మాట. సో, ఇది వైఏ బై ఎల్ ఏదైతే ఉందో ఇది చూడడానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ కింద ఉంది కదా! అదే మైనస్ కేఎక్స్ ఆ విధంగానే ఉంది కదా! సో, నేనేం చేస్తానంటే ఇది ఏదైతే ఇక్కడ హైలైట్ అవుతుందో దీన్ని నేనేం తీసుకుంటా అంటే దీన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ కింద తీసుకుంటాను. దేర్‌ఫోర్ ఐ విల్ కాల్ ఇట్ యాస్ కే ఈజ్ ఈక్వల్ టు వైఏ బై ఎల్ కింద తీసుకుంటాను. అంటే నెక్స్ట్ టైమ్ నుంచి ఎప్పుడైతే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానో ఇప్పుడు టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ రాడ్ అని ఎవరైనా అడిగారనుకో, టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ రాడ్ అని అడిగారనుకో, టీ ఈజ్ ఈక్వల్ టు 2π√ఓవర్ ఎం బై కే అని తీసుకుంటా. బట్ కే వాల్యూ ఎలా తీసుకుంటాను? వైఏ బై ఎల్ కింద తీసుకుంటాను. ఎలా తీసుకుంటాను? వైఏ బై ఎల్ కింద తీసుకుంటాను. సో, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ దట్ మెటీరియల్, ఏరియా ఆఫ్ దట్ క్రాస్ సెక్షన్ అండ్ లెంగ్త్ ఆఫ్ ఇట్ అనేది తీసుకుంటే నాకు ఈ కే వాల్యూ వచ్చేస్తది. ఆ కే వాల్యూ వచ్చిందంటే దాని నుంచి నాకు టైమ్ పీరియడ్ వస్తది. ఈ విధంగా ఇది కనుక్కుంటా. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ వైఏ బై ఎల్ ఏసుకుంటాను. ఇది కూడా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద రాడ్ అనేది వస్తదనమాట. సో, ఈ విధంగా స్ప్రింగ్‌ని నేను రిజెంబుల్ చేసుకుంటున్నా. కంపేర్ చేసుకొని నేను తీసుకుంటున్నాననమాట. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్మ్. సో, ఇది సబ్స్టిట్యూట్ చేసి అసలు ఆ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఫార్ములా ఎలా వస్తదన్నాను? సో, టైమ్ పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π√ఓవర్ ఎం బై కే అనేది వస్తుంది. విచ్ ఈస్ ఈక్వల్ టు 2π√ఓవర్ ఎం బై వైఏ బై ఎల్ కదా! వైఏ బై ఎల్, ఎల్ పైకెళ్ళిపోతుంది. ఇక్కడ వస్తుందన్నమాట. సో, ఈ విధంగా నువ్వు టైమ్ పీరియడ్ అనేది కనుక్కుంటావు. టైమ్ పీరియడ్ అనే కాదు ఎనర్జీ స్టోర్డ్ కూడా నువ్వు ఇదే ఫార్ములా. ఎక్కడైతే మనకి కే ఉందో ఆ కే ప్లేస్‌లో ఏం రాసుకుంటావు? వైఏ బై ఎల్ అనేది రాసుకుంటావు. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా చూసుకుంటాం. సో, ఇలాగే మనం లాస్ ఆఫ్ మోషన్‌లో కూడా సిరీస్ అండ్ పారలెల్ కాంబినేషన్ గురించి కూడా మనం చూసుకున్నాం. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసేసుకుందాం. సిరీస్ అండ్ పారలెల్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్. సిరీస్ అండ్ పారలెల్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్. అక్కడ స్ప్రింగ్స్ ఎలా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రాడ్స్ గురించి అలా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎలా ఉంటది? ఏంటి అనే దాని గురించి నేను ఇక్కడ సింపుల్‌గా నేను డ్రా చేసి చెప్తాను. ఒక్కసారి చూడు నాన్న. ఓకే. సో, ఇక్కడ జనరల్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద స్ప్రింగ్స్ అంటే సో, మనకి ఒక స్ప్రింగ్ ఈ విధంగా ఉంటది. ఓకే. ఇంకో స్ప్రింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. ఓకే. సో, దీని మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఫైన్. బానే ఉంది. ఇది స్ప్రింగ్స్. దీనికంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 దీనికంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అని చెప్పేసాం. సో, అప్పుడు మనకి K ఈక్వివలెంట్ ఎలా కనుక్కుంటాం? 1/K ఈక్వివలెంట్. థిస్ ఈస్ ఇన్ విచ్ కనెక్షన్? ఏ కనెక్షన్‌లో ఉంది నాన్న? సిరీస్ కనెక్షన్‌లో ఉంది. 1/K ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/K1 ప్లస్ 1/K2 కింద రాసుకుంటాము. ఓకే. బానే ఉంది. ఓకే. సో, ఈ విధంగా ఫార్ములా అనేది రాసుకుంటున్నాం. ఓకే. సో, మ్యాటర్ ఏంటంటే, ఇది మరి రాడ్స్‌లో ఎలా ఉంటది? రాడ్‌లో వచ్చేటప్పటికేంటంటే, ఇక్కడ కూడా డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. రాడ్‌లో సిరీస్ కనెక్షన్, పారలెల్ కనెక్షన్ ఎలా ఉంటదో, మీకు ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూద్దురు గాని నన్ను. ఓకే. సో, మన రాడ్‌కొచ్చేటప్పటికేంటంటే, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఈ విధంగా ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఒక రాడ్ ఏమో ఈ విధంగా ఉంటది. ఒక రాడ్ ఏమో ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇంకో రాడ్ వచ్చేటప్పటికి ఎలా ఉంది? ఇంకో రాడ్ ఏమో ఈ విధంగా ఉంటదన్నమాట. 2 రాడ్స్ సిరీస్ కనెక్షన్ అంటే ఈ విధంగా ఉంటది. ఓకే. 2 రాడ్సు సిరీస్ కనెక్షన్ అంటే ఎలా ఉంటది? ఈ విధంగా ఉంటది. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. వి ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్. దానివల్ల వచ్చిన ఈక్వివలెంట్ ఇదేమో దీనికున్న K1 కింద తీసుకుంటాం. దీన్ని K2 కింద తీసుకుంటాం. క్లియర్ అయిందా? సో, అంటే ఏంటి? K1 ఈజ్ ఈక్వల్ టు Y1 A1 బై L1 అంటే K2 విచ్ ఈస్ ఈక్వల్ టు Y2 A2 బై L2. ఈ రెండిటికి డిఫరెంట్ లెంగ్త్‌లు ఉండొచ్చు, డిఫరెంట్ ఏరియాలు ఉండొచ్చు, డిఫరెంట్ మెటీరియల్స్ కూడా అయ్యుండొచ్చుమాట. సో, దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం అంటే యంగ్స్ మాడ్యులస్, ఏరియా, లెంగ్త్ కనుక్కొని అది తీసుకొచ్చి ఇందులో యేసుకుంటే మనకి K ఈక్వివలెంట్ అనేది వస్తది. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేసుకుంటాం. ఇదేంటిది? సిరీస్ కనెక్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పారలెల్ కనెక్షన్ గురించి కూడా చూసేద్దాం. సో, పారలెల్ కనెక్షన్ గురించి కూడా చూసేస్తే ఒక ఐడియా అయితే వచ్చేస్తదనమాట. లెట్స్ టేక్ ద పారలెల్ కనెక్షన్. పారలెల్ కనెక్షన్ కూడా చూసేద్దాం.
ఓకే. సో, బోర్డ్ చిన్నది కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఇలా క్లియర్ చేస్తా ఉంటాను. మీకు ఫుల్ వ్యూ కనపడితే కావాలితే స్క్రీన్‌షాట్ తీసేసుకోండి పడుంటది. ఓకేనా? సో, ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ చూద్దాం. ప్యారలల్ కనెక్షన్ ఎలా ఉంటదన్నా, ప్యారలల్ కనెక్షన్ వచ్చేటప్పటికేంటంటే హ్మ్. హ్మ్. ప్యారలల్ కనెక్షన్ వచ్చేటప్పటికేంటంటే మనకి రాడ్ ఇలా ఉంది. ఓకే. సో, లేకపోతే ఇలా తీసుకోండి. మనం ఏం చేద్దాం అంటే 2 రాడ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి 2 రాడ్స్ ఉన్నాయి. ఓకే. ఒకసారి చూపిస్తాను. సో, 2 రాడ్స్ ఉన్నాయి. ఇదొక రాడ్ ఉంది. ఓకే. ఇంకో రాడ్ వచ్చేటప్పటికేంటంటే ఇది. ఓకే. ఇంకో రాడ్ వచ్చేటప్పటికి ఇది. ఈ 2 రాడ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నావు. యూ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ దిస్ వన్. యూ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ దిస్ వన్. దీని మీద ఇలా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే. సో, దీనికంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 ఉంటది. దీనికంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 ఉంటది. దీన్ని బట్టి K ఈక్వివలెంట్ ఫార్ములా ఏమొస్తది? సో, K ఈక్వివలెంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు K1 ప్లస్ K2. ఇది K ఈక్వివలెంట్ ఫార్ములా మాట. ఇక్కడొచ్చేటప్పటికి ఏముంది? ఇక్కడొచ్చేటప్పటికి 1/K1 ప్లస్ 1/K2. అక్కడొచ్చేటప్పటికి ఎలా ఉంది? K1 ప్లస్ K2 కింద ఉంది. సో, ఇదేంటిది? ఇదొచ్చేటప్పటికి ఏంటంటే ఇది పారలెల్ కాంబినేషన్. ఏం కాంబినేషన్ ఇది? ఇది సిరీస్ కాంబినేషన్. ఇదేంటిది? పారలెల్ కాంబినేషన్. పారలెల్ కాంబినేషన్. ఈ పారలెల్ కాంబినేషన్ స్ప్రింగ్స్ కూడా అంతే. స్ప్రింగ్స్ కూడా ఇలా 2 పారలెల్ కింద ఉంటాయి కదా! సో, ఇది పారలెల్ కాంబినేషను. పారలెల్ కాంబినేషన్‌లో ఇంకోటి కూడా ఉంటది. చాలామంది అది సిరీస్ అనుకుంటారు. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అదొక పారలెల్ కాంబినేషన్ అన్నమాట. ఓకేనా? అది కూడా ఒకసారి డ్రా చేస్తాను. మీకొక క్లారిటీ వస్తది. సో, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ హావ్ ఓకే. ఇన్ థిస్ మేనర్ నాకు ఈ విధంగా ఉంది. ఓకే. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక రాడ్ ఏమో ఈ విధంగా ఉంది నాన్న. ఓకే. ఒకసారి చూపిస్తాను. ఒక రాడ్ వచ్చేటప్పటికేంటంటే ఈ విధంగా ఉంది. ఇంకో రాడ్ ఎలా ఉంది? ఇంకో రాడ్ వచ్చేటప్పటికేంటి ఈ విధంగా ఉంది. ఇంకో రాడ్ వచ్చేటప్పటికేంటంటే ఈ విధంగా ఉంది. ఆ! ఇది రాడ్ 1 హావింగ్ K1, రాడ్ 2 ఇట్ ఈస్ హావింగ్ K2. మధ్యలో ఒక బ్లాక్ ఉందనుకున్నాం. ఓకే. లెట్స్ కీప్ ఇట్ యాస్ ఎ బ్లాక్ హియర్. మధ్యలో ఒక బ్లాక్ పెడదాం. మధ్యలో ఒక బ్లాక్ పెడదాం. ఓకే. సో, దీని మీద ఎంత స్ట్రెస్ యాక్ట్ అవుతుందో అలా చూసుకుందాం. ఓకే. నౌ ఇట్ ఈస్ దేర్. సో, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఇక్కడ K1 ఉంది. అక్కడ K2 ఉంది. థిస్ ఈస్ ఇన్ విచ్ కాంబినేషన్? థిస్ ఈస్ ఇన్ పారలెల్ కాంబినేషన్. ఇది ఏ కాంబినేషన్ అనేది? పారలెల్ కాంబినేషన్. ఇక్కడ K1 ఉంది. ఇక్కడ K2 ఉంది కాబట్టి థిస్ ఈస్ ఆల్సో వాట్? థిస్ ఈస్ ఆల్సో ఏ పారలెల్ కాంబినేషన్. ఇది కూడా ఏంటి నాన్న? ఒక పారలెల్ కాంబినేషనే. ఓకేనా? సో, థిస్ ఈస్ ఏ పారలెల్ కాంబినేషన్. ఇది సిరీస్ కాంబినేషన్ ఒక ఫార్ములా. అది పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా. నీకు ఏది కావాలితే అది యూజ్ చేసుకో. డిపెండ్ అపాన్ ద క్వెషన్ దే హావ్ మెన్షన్డ్ దేర్. అక్కడ క్వెషన్ ఎలా చెప్తే దాన్ని బట్టి యూజ్ చేసుకొని ఈ సబ్స్టిట్యూట్ చేసుకో. K1 వచ్చేటప్పటికి ఏంటంటే YA/L1, K2 వచ్చేటప్పటికి ఏంటి YA/L2 మాట. సో, ఈ విధంగా ఉంది. గుడ్. బానే ఉంది. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏంటంటే నౌ లెట్స్ టేక్ ఎ క్వెషన్. ఓకే. టార్షన్ దగ్గరికెళ్దాం. దానికన్నా ముందు లెట్స్ డిస్కస్ అబౌట్ ఎ క్వెషన్. ఒక క్వెషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ కన్సిడర్ లెట్స్ కన్సిడర్ ఓకే. 2 రాడ్స్ విచ్ ఆర్ ఇన్ పారలెల్ కనెక్షన్. ఓకే. సో, ఈ విధంగా తీసుకుందాం. దేర్ ఈస్ ఏ రాడ్ లైక్ దిస్. మధ్యలో ఒక బ్లాక్ ఇలా ఉంది ఆఫ్ మాస్ M. ఓకే. ఇక్కడ ఒక రాడ్ ఉంది. ఇక్కడ ఇంకో రాడ్ ఉంది. హియర్ వి హావ్ అనదర్ రాడ్. ఓకే. సో, ఇట్ ఈస్ హావింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ Y1, ఏరియా A1 అండ్ లెంగ్త్ L1. ఓకే. ఇదొచ్చేటప్పటికి యంగ్స్ మాడ్యులస్ Y2, ఏరియా A2 అండ్ లెంగ్త్ L2 మాట. సో, దీనికంటూ ఒక వాల్యూస్ ఇచ్చుకుందాం. ఒక క్లారిటీ అయితే వస్తది మనకి. ఓకే. లెట్స్ టేక్ లైక్ దిస్. సో, ఇక్కడొచ్చేటప్పటికి లెట్స్ థింక్ రెండిటికి సేమ్ మెటీరియల్ లేపోతే ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ Y అయితే ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఎంత 2Y అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఏరియా వచ్చేటప్పటికి ఏంటంటే 2L తీసుకుంటే ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి ఏంటంటే L కింద తీసుకుందాం. ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి ఏంటంటే 4L తీసుకుందాం. ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది L కింద తీసుకుందాం. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏరియా వచ్చేటప్పటికి ఎలా తీసుకున్నాం? ఏరియా వచ్చేటప్పటికి 2A ఇక్కడ ఏరియా వచ్చేటప్పటికి ఏంటంటే A. క్లియర్ అయిందా? సో, ఈ ఫస్ట్ రాడ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ రాడ్, ఇది సెకండ్ రాడ్. ఓకే. ఫస్ట్ రాడ్ యొక్క పారామీటర్స్ ఇవి. సెకండ్ రాడ్ యొక్క పారామీటర్స్ ఇవి. సో, దీని నుంచి దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 ఇది ఏ కనెక్షన్ అన్నాను? పారలెల్ కనెక్షన్. థిస్ ఈస్ ఇన్ విచ్ కనెక్షన్ అన్నా? పారలెల్ కనెక్షన్. పారలెల్ కనెక్షన్. దీని యొక్క YA/L అవుతుంది. YA/L. సో, YA/L కాబట్టి Y ఏరియా ఎంత 2A బై లెంగ్త్ ఎంత 4L మాట. ఓకే. సో, 4L విచ్ ఈస్ ఈక్వల్ టు ఇది కాస్త ఏమవుతుంది? సో, ఇది కాస్త ఇక్కడ 2 ఇందులో 2 టైమ్స్ పోతది కాబట్టి YA/2L అనేది వచ్చింది. ఓకే. ఫైన్. బానే ఉంది. ఇక్కడ K2 గురించి చూద్దాం. K2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదేంటి? YA/L. Y ఎంత? 2Y
ఓకే. ఏ బై ఎల్ అనేది వస్తుంది. సో, K2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదెంత వస్తుంది? 2YA/L అనేది వస్తుంది. సో, ఈ 2 సిరీస్ కాంబినేషన్ ఈ 2 పారలెల్ కాంబినేషన్ కాబట్టి K ఈక్వివలెంట్ కాస్త ఏమవుతుంది? K ఈక్వివలెంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 కింద వస్తుంది. సో, విచ్ ఈస్ ఈక్వల్ టు K1 అంటే ఎంత? K1 వచ్చేటప్పటికి YA/2L, K2 వచ్చేటప్పటికి ఏంటంటే 2YA/L. 2YA/L. సో, ఈ రెండిటిని అక్కడ రాసుకో. సో, ఇది వచ్చేటప్పటికి ఏంటన్నా YA/2L, ఇది వచ్చేనా 2YA/L మాట. క్లియర్ అయిందా? ఇలా ఈ రెండిటిని నేను రిప్రజెంట్ చేసుకున్నాను. నువ్వు కామన్ తీసేయి. కామన్ తీసేస్తే ఏమవుతుంది? 1/2 ప్లస్ 2 వస్తుంది. అంటే 1/2 అంటే 0.5 విచ్ మీన్స్ యూ విల్ గెట్ 2.5 ఇంటూ YA/L కింద వస్తుంది. సో, ఈ విధంగా నువ్వు K ఈక్వివలెంట్ అనేది ఫైండ్ ఔట్ చేసుకున్నావు. అంతే. సో, వన్స్ K ఈక్వివలెంట్ ఫైండ్ ఔట్ చేసుకున్నావు, తీసుకొచ్చి టైమ్ పీరియడ్‌లో వెయ్యి. టైమ్ పీరియడ్ కూడా నీకు వచ్చేస్తదనమాట. సో, ఈ విధంగా యూ విల్ ఫైండ్ దీస్ థింగ్స్. క్లియర్? గుడ్. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ డిస్కస్ అబౌట్ పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో కన్నా టార్షన్ ఆఫ్ ఎ వైర్ అని చెప్పేసి ఉంది. సో, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ టార్షన్ ఆఫ్ ఎ వైర్. టార్షన్ ఆఫ్ ఎ వైర్ యాక్చువల్లీ సిలబస్‌లో మనకు లేదు. బట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏదైనా క్వెషన్స్ వస్తే సాల్వ్ చేసుకుంటారని చెప్పేసి. సో, లిజన్ కేర్‌ఫుల్లీ. టార్షన్ ఆఫ్ ఎ స్ప్రింగ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక రాడ్ ఇలా ఉంది. ఓకే. హ్యాంగ్ అవుతుంది. ఒక రాడ్ ఇలా హ్యాంగ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద రాడ్ విచ్ ఈస్ హ్యాంగింగ్ హియర్. గుడ్. సో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ అప్లయింగ్ ఏ టార్క్ లైక్ దిస్. నువ్వు రాడ్ ఇలా ఉంది. ఈ రాడ్ నువ్వు టార్క్ ఇలా అప్లై చేస్తున్నావు. ఓకే. యూ ఆర్ అప్లయింగ్ ఏ టార్క్ లైక్ దిస్. టార్క్ ఈ విధంగా అప్లై చేస్తున్నావు. ఓకే. యూ ఆర్ అప్లయింగ్ ఏ టార్క్ లైక్ దిస్. సో, టార్క్ ఆ విధంగా అప్లై చేసినప్పుడు అప్పుడు దాకా ఈ పాయింట్ ఇక్కడ ఉంది. ఆ పాయింట్ కాస్త ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతదన్నమాట. క్లియర్ అయిందా? సో, ఆ పాయింట్ కాస్త ఏమవుతుంది? కొత్త పాయింట్ ఇక్కడికి రీచ్ అయింది. సో, ఇక్కడ ఉన్నది కాస్త ఈ విధంగా బెండ్ అవుతుంది. ఈ విధంగా మనకక్కడ టార్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో, లిటరల్లీ చెప్పాలంటే ఏం చెప్పుకోవచ్చు? హ్మ్. జనరల్‌గా ఒకటి ఇలా తీసుకొని ఇలా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసిన వెంటనే కిందది ఎలా మూవ్ అవుతది. పైనది మన రిజిడ్‌గా ఉంది కాబట్టి ఇక్కడ వెల్డింగ్ చేసి ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే ఇలా ఉంటదన్నమాట. ఫిక్స్ అయ్యి ఉంటది. కిందది మాత్రం రొటేట్ అవుతా ఉంటది. సో, మనకు లిటరల్లీ చెప్పాలంటే మీకు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తది. సో, ఇక్కడున్న పాయింట్ ఈ విధంగా వస్తదన్నమాట. ఓకేనా? సో, నువ్వు ఇలా రొటేట్ చేసావు. నువ్వు ఇలా రొటేట్ చేసినప్పుడు కాస్త ఏమవుతుంది? ఇలా ట్విస్ట్ అవుతుంది. బాటమ్ వన్ ట్విస్ట్ అవుతుంది. సో, కింద ఇనీషియల్‌గా ఈ పాయింట్ కాస్త ఇక్కడికెళ్ళింది. సో, దీన్ని మనం లెంత్ ఎల్ కింద తీసుకుంటే ఓకే. ఇనీషియల్‌గా ఈ ఏ దగ్గర ఉన్న పాయింట్ కాస్త ఎక్కడికి పోయింది? బి దగ్గరకు పోయిందన్నమాట. ఓకే. సో, దీని యొక్క రేడియస్ ఏంటి? ఆర్. దిస్ యొక్క రేడియస్ ఎంత? ఆర్ మాట. దీని యొక్క లెంత్ ఎంత? ఎల్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ ఫార్మ్ ఎన్ ఫార్ములాస్ హియర్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. మీకు చాలా ఈజీ అవుతది. సో, ఆర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ ఎల్. ఆర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ నీకు రేడియస్ ఇంటూ లెంత్ ఈ ఆర్క్ వస్తుందా? ఏబీ ఆర్క్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా నీకు ఒక ఆర్క్‌లా ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా లెంత్ ఇంటూ 5 కింద తీసుకుంటున్నాం. నీకు తెలుసు కదా! ఆర్క్ లెంత్ విచ్ ఈస్ ఈక్వల్ టు రేడియస్ టైమ్స్ ఆఫ్ యాంగిల్ అని చెప్పేసి. అంటే రేడియన్స్‌లో తీసుకుంటాం. ఓకే. సో, లెంత్ ఇంటూ 5 విచ్ ఈస్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ థీటా. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ హౌ యూ గాట్ దిస్ ఫార్ములా. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే నీకు వచ్చేస్తది. అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకో ఫార్ములా కూడా ఉంది. వేర్ టౌ విచ్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ సి థీటా. సార్ వాట్ ఈస్ దిస్ సి? సి ఈస్ నథింగ్ బట్ టార్షనల్ కాన్స్టెంట్. అక్కడ మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ చెప్పుకున్నాం కదా! హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అని. ఇది కూడా అంతే. సో, ఇది టార్షనల్ కాన్స్టెంట్. టార్షనల్ కాన్స్టెంట్. దీన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ యాస్ ఏ టార్షనల్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. మరి సి వాల్యూ ఏంటి సార్? సి వాల్యూ వచ్చేటప్పటికి ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 ఈటా అంటే డివైడెడ్ బై మనకొచ్చేటప్పటికి ఏంటంటే 2L అని చెప్పేసి అని అంటామన్నమాట. సో, దిస్ ఈస్ సి వాల్యూ. ఓకే. సో, వేర్ సి ఈస్ కాల్డ్ యాస్ వాట్? టార్షనల్ కాన్స్టెంట్. ఆర్ అంటే రేడియస్, ఎల్ అంటే లెంత్, ఈటా అంటే ఏంటి? స్ప్రింగ్ మాడ్యులస్ ఆఫ్ అదేంటి షియర్ మాడ్యులస్ ఉంది కదా! సో, అది మాట. అది తీసుకుంటాం ఇక్కడ. అంతకు మించి ఇంకేం లేదు. గాట్ ఇట్? ఓకే. మనం ఇప్పుడు పాయిజన్స్ రేషియో గురించి మనం మాట్లాడుకుందాము. పాయిజన్స్ రేషియో వచ్చేటప్పటికి ఏంటంటే, మనకు ఒరిజినల్‌గా లెంత్ ఆఫ్ ద రాడ్ ఇలా ఉంది. అవునా? సో, ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేశానో, ఆ రాడ్ కాస్త ఎలా తయారైంది? ఆ రాడ్ కాస్త ఇదిగో ఈ విధంగా ఎలాంగేట్ అయింది. ఓకే. ఏమైంది? ఈ విధంగా నాకు అరే! ఈ విధంగా నాకు ఎలాంగేట్ అయిందన్నమాట. ఈ విధంగా ఎలాంగేట్ అయింది. నువ్వు సరిగ్గా చూసుకుంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. నీకు ఈ లెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రేడియస్ అనేది తగ్గడంతోటి ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో, ఈ విధంగా నీకు ఎలాంగేట్ అయింది. సో, ఇక్కడ చూసుకుంటే ఈ రేడియస్ అనేది తగ్గి లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో, హియర్ వి ఆర్ హావింగ్ ద చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్. ఇక్కడ రేడియస్ అనేది తగ్గింది కదా! ఒరిజినల్ రేడియస్‌తో పోలిస్తే మనకి కొత్త రేడియస్ అనేది వచ్చింది.
ఓకే. సో, ఈ విధంగా ఉంది. దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ రేడియస్ ఆల్సో. సో, ఇప్పుడు మనకి ఈ పాయిజన్స్ రేషియో చెప్పేదదే. ఏం చెప్తదంట? సో, లాటరల్ స్ట్రెయిన్ బై లా లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మాట. సో, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది చెప్తుంది. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటన్నా ఇక్కడ రేడియస్ చేంజ్ అయింది కదా! అది దానర్థం. సో, దేర్‌ఫోర్ మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ డివైడెడ్ బై డెల్టా ఎల్ బై ఎల్ కింద తీసుకున్నాము. ఎందుకు మైనస్సు? ఎందుకంటే రేడియస్ తగ్గడంతోటి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, అందుకని చెప్పేసి లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఏది లాటరల్ స్ట్రెయిన్? లాటరల్ స్ట్రెయిన్ అంటే రేడియస్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే లెంత్ మాట. సో, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇది అసలు ఎందుకు కాజ్ అయింది? ఇది అసలు ఎందుకు కాజ్ అయిందంటే వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాం? ఇక్కడ కూడా ఫోర్స్ అనేది ఈ విధంగా అప్లై చేస్తున్నాం. సో, ఫోర్స్ అనేది అప్లై చేయడంతోటి ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఓకే. లాటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ఓకే. ఫైన్. బానే ఉంది. ఇప్పుడు ఈ రిలేషన్స్ ఏయైతే ఉన్నాయో యంగ్స్ మాడ్యులస్, ఓకే. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో, యంగ్స్ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో, బల్క్ మాడ్యులస్ వీటన్నిటి యొక్క రిలేషన్స్ అనేవి ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఓకేనా? సో, ఈ రిలేషన్స్ అనేవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్‌లో వచ్చేటప్పటికి నీకు బాగా హెల్ప్ అవుతది. ఈ రిలేషన్స్ ఏయైతే ఉన్నాయో నీకు ప్రాబ్లమ్స్‌కి నీకు బాగా హెల్ప్ అవుతది నాన్న. ఓకే. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం. అప్పుడు నీకు క్లారిటీ అనేది వస్తది. నౌ లెట్స్ సీ అబౌట్ ద గ్రాఫ్స్ రిలేటెడ్ టు ద డిఫరెంట్ మెటీరియల్స్. బ్రిటిల్ మెటీరియల్ అంటే ఏంటి? బ్రిటిల్ మెటీరియల్ అంటే ఫర్ సపోజ్ నౌ ఐ యామ్ టేకింగ్ ద గ్రాఫ్ లైక్ దిస్. ఒకసారి గ్రాఫ్ ఇలా తీసుకుందాము. ఓకే. సో, ఇక్కడ ఇలా పెట్టి ఇలా తీసుకుందాం. సో, బ్రిటిల్ మెటీరియల్ ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. ఓకే. ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్. ఓకే. స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. సో, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి గ్రాఫ్ అనేది బ్రిటిల్ మెటీరియల్ గ్రాఫ్ ఎలా వస్తది? ఇదిగో ఇలా పైకొచ్చి, ఇలా పైకొచ్చి ఆ తర్వాత ఏమవుతుందంటే బ్రిటిల్ మెటీరియల్ కదా! అంటే ఇది మరీ ఎక్కువ కూడా ఎలాంగేట్ అవ్వదు. జస్ట్ ఏదో లిటిల్ బిట్ అంతే. నీకు ఇక్కడ గ్రాఫ్ పెద్దగా కనబడుతుంది గానీ టు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది వెంటనే ఇక్కడ బ్రేక్ అయిపోతది. ఓకే. దిస్ టైప్ ఆఫ్ మెటీరియల్ వి కాల్ ఇట్ యాస్ ఎ బ్రిటిల్ మెటీరియల్. బ్రిటిల్ మెటీరియల్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? గ్లాస్ గాని, చాక్ పీస్ గాని ఇవన్నీ బ్రిటిల్ మెటీరియల్స్ మాట. సో, వచ్చేటప్పటికి ఏంటి? గ్లాస్ తీసుకోవచ్చు. ఓకే. లేదంటే సెరామిక్స్ తీసుకోవచ్చు. సిరామిక్స్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? బ్రిటిల్ మెటీరియల్. ఓకే. సో, డక్టైల్ మెటీరియల్ ఇందాక ఆల్రెడీ మనం గ్రాఫ్ డ్రా చేసాం కదా! అదే మనకి డక్టైల్ మెటీరియల్ అంటే. ఓకే. సో, డక్టైల్ మెటీరియల్ గురించి చూద్దాం. సో, డక్టైల్ మెటీరియల్ అంటే మనకొచ్చేటప్పటికి ఇందాక మనం గ్రాఫ్ డ్రా చేసాం గుర్తుందో లేదో. సో, ఆ గ్రాఫే మాట. సో, అంతకు మించి ఇంకేం లేదు. సో, మనకి మెటీరియల్ ఇలా ఉంది. సో, ఇక్కడ నుంచి ఇలా మనకి వచ్చింది. దీన్నే మనం మాక్సిమం ఇది వచ్చేటప్పుడు స్ట్రెస్ ఇది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రెయిన్. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, ఇది డక్టైల్ మెటీరియల్. డక్టైల్ మెటీరియల్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే. స్టీల్, స్టీల్, ఐరన్, స్టీల్ లేదంటే కాపర్ ఇవన్నీ మనకి డక్టైల్ మెటీరియల్స్‌లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకేముంది? ఎలాస్టమర్స్ ఉన్నాయి. ఎలాస్టమర్స్ అంటే ఏంటన్నా? ఎలాస్టమర్స్ అంటే ఏంటంటే నువ్వు తక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే ఎక్కువ ఎలాంగేషన్ అయిపోతది. సో, దీన్ని మనం ఏమంటాం? ఎలాస్టమర్స్ అని చెప్పేసి అంటాము. ఓకే. ఓకే. చూయింగ్ గమ్ అని చెప్పేసి చూయింగ్ గమ్ ఉంది. ఇది కూడా అంతే. నువ్వు తక్కువ ఫోర్స్ అప్లై చేసేటప్పటికి ఎక్కువ ఎలాంగేషన్ అనేది జరుగుతది. నెక్స్ట్ అరోటా అని చెప్పేసి ఒకటి ఉంటది. అదొకటి. ఓకే. సో, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఎలాస్టోమర్స్‌కి ఈ విధంగా ఉంటదన్నమాట. క్లియర్ అయిందా? గుడ్. సో, రబ్బర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం రబ్బర్ తీసుకున్నాం. ఓకే. రబ్బర్. గుడ్. ఓకే. సో, ఈ విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ అనేది ఏం చెప్తుందంట? ఎనర్జీ డెన్సిటీ టెల్స్ అబౌట్ మనకి ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే. సో, ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ మనకి ఏం చెప్తుందన్న? ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఏం చెప్తుంది? ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ గురించి చెప్తుందన్నమాట. సో, ఎనర్జీ స్టోర్డ్ అంటే ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఏంటనంటే వి హావ్ సీన్ దట్ హాఫ్ kx² డివైడెడ్ బై వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంగ్త్. గుర్తుందా? హాఫ్ kx² అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే. డివైడెడ్ బై ఏరియా ఇంటూ లెంగ్త్. దీన్ని మనం ఎనర్జీ డెన్సిటీ కింద చెప్పుకుంటాము. సో, ఈ ఎనర్జీ డెన్సిటీని కొద్దిగా మనం చేంజ్ చేద్దాం. సో, హాఫ్ ఇంటూ ఈ k అయితే ఉందో kకి ఇందాక మనం రాడ్ కేస్‌లో ఏమొచ్చింది అక్కడ? చూపిస్తున్నానండి. ఓకే. సో, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫర్ ద ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. YA/L చూడండి ఇక్కడ. ఏది ఎక్కడుంది? ఒక్క నిమిషం నాన్న. ఆ! చూడండి YA/L కింద రాసుకున్నాం. సో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే రాసుకుంటాం. లెట్స్ సీ దట్ వన్. ఓకే. సో, ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం నాన్న? YA/L. YA/L ఇంటూ x² డివైడెడ్ బై ఏరియా ఇంటూ లెంగ్త్.
ఓకేనా? సో, ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ సరిగ్గా చూసుకుంటే నీకు ఏరియా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కాస్త ఏమవుతుందంటే హాఫ్, హాఫ్ ఓకే. సో, y ఇంటూ x/l హోల్ స్క్వేర్ వస్తుంది. సో, x/l అంటే మనకి ఎలాంగేషన్ బై లెంత్. ఎలాంగేషన్ బై లెంత్‌ని మనం ఏమంటాం? స్ట్రెయిన్ అంటాం కాబట్టి ఇక్కడ ఎనర్జీ డెన్సిటీకి నీకు 2 ఫార్ములాస్ వస్తున్నాయి. సో, ఎనర్జీ డెన్సిటీ ఏదైతే ఉందో దానికి నీకు ఓకే. సో, హాఫ్ ఇంటూ ఇక్కడేముంది? యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. సో, యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ వస్తుంది. యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ వస్తుంది. విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ కింద రాసుకున్నాం అనుకో. యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ మనం ఏమంటాం? సో, మనం స్ట్రెస్ అంటాం కాబట్టి సో, స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకే. స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ విచ్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఓకే. సో, ఇక్కడ స్ట్రెస్ ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రెయిన్‌లో ఉంది. ఇక్కడ కంప్లీట్‌గా స్ట్రెస్ రూపంలో రావాలి. స్ట్రెస్ రూపంలో రావాలంటే ఏం చేయాలి? స్ట్రెయిన్ రిమూవ్ చేయాలి కాబట్టి స్ట్రెయిన్‌ని రిమూవ్ చేసి స్ట్రెయిన్ ఎలా రాస్తాను? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో, ఆహ్, స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ కింద రాసుకుంటాం. దేర్‌ఫోర్ ఓకే. సో, మనం ఎలా రాసుకోవచ్చంటే ఓకే. స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అయింది కదా! ఒక్క నిమిషం అండి. సో, మనకి యంగ్స్ మాడ్యులస్ y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకి స్ట్రెస్ రూపంలో రావాలి కాబట్టి స్ట్రెయిన్ రీప్లేస్ చేద్దాం. స్ట్రెయిన్ విచ్ ఈస్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. స్ట్రెయిన్ విచ్ ఈస్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ కాబట్టి దేర్‌ఫోర్ హియర్ స్ట్రెస్ స్క్వేర్ బై యంగ్స్ మాడ్యులస్. సో, ఇక్కడ ఏదైతే ఫార్ములాస్ వచ్చినాయో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే లాస్ట్‌లో కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మీకు బాగా ఈజీ అవుతది. ఓకే. సో, ఇయన్నీ ఒక బాక్స్‌లో పెట్టేద్దాం. సో, మీరు లాస్ట్‌లో కాలిక్యులేషన్స్ చేసుకునేటప్పటికి ఇవన్నీ బాగా ఈజీ అవుతాయన్నమాట. ఓకే. ఒకసారి చూసుకోండి. క్లియర్ అయిందా? హ్మ్. ఓకే. ఫైన్. ఇది ఎనర్జీ డెన్సిటీ గురించి. నెక్స్ట్ ఏముంది? ఎనర్జీ ఫెటిగ్. అన్న ఏంటి ఎనర్జీ ఫెటిగ్? ఎనర్జీ ఫెటిగ్ అంటే ఏంటంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత నువ్వు మనం రిలీజ్ చేసామనుకో అది వెంటనే తిరిగి రాదు. అదేమవుతదంటే మనకి డిఫరెంట్ పాత్‌లో రావడం, లేదంటే కొద్దిగా టైం తీసుకొని రావడం. ఓకే. దాన్ని మనం కొద్దిగా టైం తీసుకొని వచ్చిందనుకో దాన్ని ఆహ్ ఎలాస్టిసిటీ ఆఫ్టర్ ఎఫెక్ట్ అని చెప్పేసని అంటాం. అంటే ఏంటంటే, నీకు తీసుకున్న తర్వాత నీకు వెంటనే ఇమ్మీడియేట్‌గా రాదది. కొంచెం టైం తీసుకొని వస్తది. దాన్ని ఎలాస్టిక్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఎలాస్టిక్ ఫెటిగ్ అంటే ఏంటి? నువ్వు లోడ్ అప్లై చేసినప్పుడేమో ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. ఓకే. ఒకసారి గ్రాఫ్ జాగ్రత్తగా చూడు. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో, ఇదంతా ఏం జరుగుతుంది? నువ్వు లోడ్ అప్లై చేస్తున్నావు. నువ్వు కింద మన ఎక్స్‌పెరిమెంట్ గుర్తుందా? రాడ్ ఇలా ఉంది. నువ్వు లోడ్ ఏస్తున్నావు ఇక్కడ. లోడ్ ఏసే కొద్దీ నీకు ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, లోడ్ ఏసేటప్పుడేమో గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకే. ఇది డ్యూరింగ్ లోడింగ్ మాట. ఇది డ్యూరింగ్ ఏంటి? లోడింగ్. ఇదేంటిది? అన్‌లోడ్ చేసేటప్పుడు ఇలా వస్తుందంట. ఇదేంటిది? అన్‌లోడింగ్. ఓకే. సో, లోడింగ్ వేసినప్పుడేమో ఈ విధంగా ఉంది. అన్‌లోడ్ చేసినప్పుడేమో ఈ విధంగా ఉంది. సో, ఈ మధ్యలో ఏదైతే ఎనర్జీ ఉందో, ఈ మధ్యలో ఏరియా ఉంది కదా! ఆ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తదంటే ఎనర్జీ, ఎనర్జీ లాస్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఏరియాని ఏం రిప్రజెంట్ చేస్తుందది? ఎనర్జీ లాస్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో, దిస్ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఎనర్జీ లాస్ట్ మాట. ఓకే. సో, ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఎనర్జీ లాస్ట్. ఒక్క నిమిషం. సో, దిస్ ఈస్ రిప్రజెంటింగ్ వాట్? ఎనర్జీ లాస్ట్. ఎనర్జీ లాస్ట్. ఈ ఎనర్జీ ఎలా లాస్ అవుతుందంట? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ కింద లూజ్ అవుతుందంట. ఎలా లూజ్ అవుతుందంటే? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఇది హీట్ రూపంలో అది ఎనర్జీ అనేది లూజ్ అవుతుందంట. ఓకే. సో, ఈ విధంగా ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది. ఓకే. ఫైన్. బానే ఉంది. మరి ఇంకో గ్రాఫ్ ఉంది. అదేంటిది? సో, ఎక్కువ ఏరియా ఉంటే దాని అర్థం అది ఎక్కువ ఎనర్జీని లూజ్ అవుతుందని. కంపేర్ టు దిస్ వన్ అక్కడ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి సో, అది ఎనర్జీ ఎక్కువ లూజ్ అవుతుంది. ఇది తక్కువ ఎనర్జీ అనేది లూజ్ అవుతుందన్నమాట. క్లియర్ అయిందా? సో, దీన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ ఎలాస్టిక్ హిస్టెరిసిస్ అని చెప్పేసి అంటాం. సో, ద స్టేట్ ఆఫ్ ఏ టెంపరరీ లాస్ ఆఫ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ డ్యూ టు ద కంటిన్యూయస్ స్ట్రెయిన్. ఇదేంటిది? ఈ ఎలాస్టిక్ ఫెటిగ్ వేరు, ఎలాస్టిక్ హిస్టెరిసిస్ వేరు. సో, ఈ ఎనర్జీ లాస్ అవ్వడాన్ని ఎలాస్టిక్ హిస్టెరిసిస్ అంటారు. ఎలాస్టిక్ ఫెటిగ్ అంటే ఏంటి? ఎలాస్టిక్ ఫెటిగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, నువ్వు ఒక రాడ్ ఉంది. ఆ రాడ్‌ని నువ్వు ఇలా కంటిన్యూగా అంటానే ఉన్నావు. ఏమన్నావు అంటే ఇలా ఇరిచేస్తున్నావు, పెడుతున్నావు, ఇరుతున్నావు, పెడుతున్నావు. ఇలా బెండ్ చేస్తున్నావు, ఇలా అంటున్నావు. ఇలా బెండ్ చేస్తున్నావు, ఇలా అంటున్నావు. సో, బెండ్ చేసి ఇలా అనేటప్పటికి ఏమవుతుంది? దానిలో ఉన్న ఎలాస్టిక్ నేచర్ అనేది కోల్పోతుంది. ద స్టేట్ ఆఫ్ టెంపరరీ లాస్ ఆఫ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. దాంట్లో టెంపరరీగా ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది లాస్ అవుతుందంట. ఎందుకంట? డ్యూ టు కంటిన్యూయస్ స్ట్రెయిన్. దానివల్ల కంటిన్యూయస్ స్ట్రెయిన్ చేయడంతోటి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది మనకు లూజ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఎలాస్టిక్ ఫెటిగ్ అని చెప్పేసి అంటున్నాం. దట్ వి కాల్ ఇట్ యాస్ వాట్? ఎలాస్టిక్ ఫెటిగ్ మాట.
క్లియర్ అయిందా? సో, దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ ఎలాస్టిక్ ఫెటిగ్. ఎలాస్టిక్ ఫెటిగ్ గురించి కూడా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ఎలాస్టిసిటీ. ఏమేం ఫ్యాక్టర్స్ ఎలాస్టిసిటీని అంటే దానికున్న ప్రాపర్టీ ఉంది కదా! ఎలాస్టిసిటీ అని అదే ఎక్స్‌పాండ్ అయ్యి మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్‌లోకి రావడం. సో, అది ఏమేమి వాటి వల్ల ఎలాస్టిసిటీ అనేది కోల్పోతది. సో, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికంటే హ్యామరింగ్ అండ్ రోలింగ్. సో, నువ్వు కంటిన్యూ‌గా హ్యామరింగ్ అంటే హ్యామర్‌తో కంటిన్యూ‌గా కొట్టినా ఓకే. లేకపోతే రోల్ చేసినా అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ లూజ్ ద ఎలాస్టిసిటీ మాట. నెక్స్ట్ అనెయిలింగ్. అనెయిలింగ్ అంటే ఏంటి? ద మెటల్స్ ఆర్ అనెయిల్డ్ బై ద హీటింగ్ అండ్ దెన్ కూలింగ్. అంటే మనం కొంచెం క్వెంచింగ్ అని చెప్పేసి అంటాం. వేడి చేసి చల్లబరిస్తే అప్పుడు కూడా మనకేమవుతుంది? వి ఆర్ గెట్టింగ్ ద అప్పుడు కూడా మనకి ఎలాస్టిసిటీ నేచర్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ బట్టి చేంజ్ అవుతుంది. ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాము. మనం మెటీరియల్ కరిగించినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం కదా! ఆ ఇంప్యూరిటీస్ బట్టి కూడా నీకేమవుతదంటే ద ఎలాస్టిసిటీ నేచర్ అనేది మనకి చేంజ్ అయిపోతది. ఓకే. సో, ఈ విధంగా ఉంది. సో, ఇక్కడ నుంచి క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. సో, క్వెషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఒక పని చేస్తాను. వీటన్నిటికి క్వెషన్స్‌కి సెపరేట్ వీడియో అనేది చేస్తాను. సో, చాలా క్వెషన్స్ ఉన్నాయి. క్వెషన్స్ అన్నిటికి కలిపి ఒక సెపరేట్ వీడియో చేసి, ఆ వీడియోలో మొత్తం అన్ని క్వెషన్స్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో, ఇప్పటికైతే ఈ టాపిక్స్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే చాలామంది స్టూడెంట్స్ అన్న నాకు కొంచెం ఈ టాపిక్ అర్థం అవ్వట్లేదు. మాకు 2 ట్రాకులు స్టార్ట్ చేశారు. అందులో సెకండ్ ట్రాక్ నుంచి ఇది స్టార్ట్ అయింది. సో, మాకు కొంచెం ఎర్లీగా చెప్పని చెప్పేస్తున్నారు. అందుకని చెప్పేసి స్లైడ్స్ అవి మంచిగా రెడీ చేసి ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పాను. సో, నువ్వు ఇప్పటిదాకా విన్నావంటే నీకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా స్టూడెంట్స్ లెంథీ చాప్టర్ అంటే ఫస్ట్ పక్కన పెట్టేస్తారు. వన్ షాట్‌లో అంటే ఏదో ఒక 10 నిమిషాలు విని పక్కన పెట్టేస్తారు. నువ్వు వింటున్నావంటే వెరీ గుడ్ నాన్న. సో, ఇక్కడి దాకా విన్నావు కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వీడియో కూడా ఉంటది. సో, ఆ వీడియోలోకెళ్ళి నువ్వేం చేస్తావంటే ప్రతి ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేసినప్పుడు నువ్వు కూడా సాల్వ్ చేస్తా ఉండు. సో, ఆ విధంగా కూడా నీకు ప్రాక్టీస్ అనేది అయిపోతది. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ మరి.